రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యే మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మీరెప్పుడు వాక్యం చదువుతున్నా లేదా మీరెప్పుడు వాక్యం వింటున్నా తప్పనిసరిగా ఈ 5 ప్రశ్నలు మీ లోపల ఉండి తీరవలసిందే. లేకపోతే మీరు రావడం అది కీడుకే కానీ అది మేలుకో అవ్వదు అని ఒక దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. సరే, మొదటి ప్రశ్న, వాక్యం చదివినప్పుడు లేదా వింటున్నప్పుడు మీ మనసులో ఉండవలసిన మొదటి ప్రశ్న, నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉన్నదా? ఎనీ సిన్ దట్ ఐ మస్ట్ అవాయిడ్. నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందా ఈ ప్రసంగంలో, లేక నేను చదివిన వాక్యంలో ఏదైనా కనబడుతుందా అని చూసుకోవాలి. అది ఒకటి. నెంబర్ 2, రెండవ సంగతి, నేను సొంతం చేసుకోవలసిన వాగ్దానం ఏదైనా ఉందా? ఎనీ ప్రామిస్ టు గ్రాబ్. నేను స్వాధీనపరచుకోవలసిన వాగ్దానం ఏదైనా ఉందా? ఇందాక దైవజనులు ఎవరో చెప్పగా విన్నాను. దేవుని వాగ్దానాలు చేత పట్టుకొని ఆ వాగ్దానాల్ని స్వాధీనపరుచుకునేలాగా మన జీవితాలు ఉండాలి. కానీ దేవుని వాగ్దానాలు అంటే ఒక విచారకరమైన విషయం. ఈ మధ్యకాలంలో వాగ్దానాల పత్రాలు చూడడం, తీసుకోవడం అలవాటు అయ్యింది. కొంచెం మంచిదే, నేను దాన్ని విమర్శించడం లేదు. కానీ ఆ వాగ్దాన పత్రాల్లో ఉన్న వాగ్దానం అది మన జీవితంలో సొంతం చేసుకునేలా బ్రతకాలి. అంతేగాని కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, లేకపోతే ఆనందం వచ్చినా, కొంతమంది దేవుని పిల్లలు చేసే ఒక పాడు పని, ఆ వాగ్దాన పత్రం ఇట్లా తీసి అని ఇట్లా ముద్దు పెట్టుకొని సిలువలు వేసుకుంటున్నారు. ఇందుకొరకు కాదు ఈ వాగ్దాన పత్రాలు. అసలు బైబిల్లో 30,000 వాగ్దానాలు ఉన్నాయి. ఏదో సంవత్సరానికి ఒక వాగ్దానమైన చేతబట్టి ఆ వాగ్దానాన్ని స్వాధీనపరచుకునే దిశగా మనం బ్రతుకుతామేమో అని వాగ్దానాలు ఇచ్చే ఒక వరవడి వచ్చింది క్రైస్తవ్యంలో. కనీసం ఆ వాగ్దానాన్ని కూడా స్వతంత్రించుకోవడం, దాన్ని స్వాధీనపరచుకోవడం, అది జీవితంలో తెచ్చుకోవడం చాలామందికి రాకుండా ఉండడం చాలా దురదృష్టకరం. కనుక మీరు ఎప్పుడు వాక్యం చదివినా, ఎప్పుడు మీరు వాక్యం విన్నా, నేను చేపట్టవలసిన వాగ్దానం ఏముంది అన్న ప్రశ్నతో వాక్యం వినాలి. ఇది 2. మూడవ సంగతి ఏంటనంటే,
నేను అనుసరించవలసిన మాదిరి ఏదైనా ఉందా? ఎనీ ఎగ్జాంపుల్ టు ఫాలో? నేను అనుసరించడానికి ఈ వాక్యంలో, ఈ ప్రసంగంలో నాకు ఏదైనా ఒక మాదిరి దొరుకుతుందా అని వెతుక్కోవడం మనకి చేత కావాలి. కోసేవారు కోసుకుంటూ వెళ్ళిపోతారు, పరిగె ఏరుకునేవారు శ్రద్ధగా పరిగెను ఏరుకోవాలి. కనుక రూతు పొలములో పరిగి ఏరుకున్నట్టు వాక్య సేవకులు వారు కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే రూతులాగా విశ్వాసులైనటువంటి వారు దానిని ఏరుకునే అలవాటు నేర్చుకోవాలి. కనుక దేవుని పిల్లలంగా నేను అనుసరించవలసిన మాదిరి ఏదైనా ఈ వాక్య భాగంలో, ఈ ప్రసంగంలో నా కొరకు ఉందా అన్నట్టుగా చూడాలి. ఇది 3వ సంగతి. 4వ సంగతి ఏమిటి అంటే, నేను విధేయత చూపవలసిన ఆజ్ఞ ఏదైనా ఉందా? ఇంతసేపు ఈ ప్రసంగం విన్నాను, ఇంతసేపు ఈ వాక్యాన్ని చదివాను, నేను విధేయత చూపవలసిన, లోబడవలసిన ఆజ్ఞ ఏదైనా ఇందులో కనబడిందా అని వెతకాలి. ఎనీ కమాండ్ టు ఒబే. ఇది మనకు రాకపోతే విగ్రహాల్లాగా వచ్చి కూర్చుంటాం, ఇక్కడ అన్నీ జరిగిపోతూ ఉంటాయి, ఇంటికి మరొక విగ్రహంలాగా పోతామంతే. పెద్ద ప్రయోజనం ఏమీ మనం సంపాదించుకోలేం. ఇది 4వ సంగతి. 5వ సంగతి చెప్తాను వినండి. 5వ సంగతి, నేను సంపాదించుకోవలసిన జ్ఞానం ఏదైనా ఉందా? ఎనీ నాలెడ్జ్ టు గెయిన్. నేను సంపాదించుకోవలసిన వాక్య జ్ఞానం అది ఏమైనా ఈ ప్రసంగంలో, ఏమైనా ఈ వాక్య భాగంలో నాకు దొరుకుతుందా అన్న ప్రశ్నతో మనం వినటం, మన వాక్యం చదవటం అలవాటు చేసుకోవాలి. మరోమారు చెప్తాను వినండి. నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందా? నేను చేపట్టవలసిన వాగ్దానం ఏదైనా ఉందా? నేను అనుసరించవలసిన మాదిరి ఏదైనా ఉందా? నేను లోబడవలసిన ఆజ్ఞ ఏదైనా ఉందా? నేను చేపట్టవలసినటువంటి సంపాదించుకోవలసిన జ్ఞానం ఏదైనా ఉందా అనే విషయాలు మనం ఆలోచించి ప్రశ్నించుకుంటూ వినకపోయినా, చదవకపోయినా మనమేమి క్షమాభివృద్ధి పొందలేం. ఈ కూడికలకు దైవజనుడు పెట్టిన పేరు సంఘ క్షమాభివృద్ధి కూడికలు. మనం క్షమాభివృద్ధి నొందాలి. కాబట్టి ప్రశ్నలతో వాక్యం ముందు ఉండటం అది ఎప్పుడూ మనకు ఆత్మ సంబంధమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. సరే, ఈ 5 ప్రశ్నలు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా బైబిల్ చదివినా లేక ప్రసంగం విన్నా ఈ ప్రశ్నలతోనే ఆయన సన్నిధిలో కూర్చోవటం దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవలసిన ఒక మంచి ఆధ్యాత్మిక అనుభవం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. రండి, వాక్యాన్ని చదువుకొని ఒక చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు ఇలా ఉన్నాయి. వాటిని మార్చి చదువుదాం. నేనొక వచనం చదువుతాను, దయించి మీరొక వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు ఇలా ఉన్నాయి. ఇదివరకే నేను గెలిచితిని అని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని ఆయనను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. 16వ వచనం అందరం చదువుదాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ప్రేమపూర్ణుడవైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మేము సమీపింపరాని మహా తేజస్సులో వసించే అమరత్వము కలిగినటువంటి దేవుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి. అటువంటి నిన్ను మేము తండ్రి అని పిలుస్తూ నేను సమీపించడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాల కొరకై మీకు స్తుతివందనాలు మీకు సమర్పిస్తూ, నీ దాసుడు మా సోదరులు చౌడయ్య గారు, బాబు జాషువా వారు పడుతున్న ఈ ప్రయాసలో
ఈ సంవత్సర ప్రారంభంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి కూడికల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము నుంచి ఎల్లుండి రాత్రి వరకు జరిగే ఈ కూడికల్లో మా మధ్య ప్రభువా మీ ఆత్మ సంచారం ఉండనివ్వండి. మీ ఆత్మతో మీరు మమ్మల్ని కలుసుకోండి. మేము ఏ విషయాలలో మేము ఒప్పించబడవలసి ఉందో ఒప్పించబడి మేము సరిచేసుకొని మెట్టుకు నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యములోనికి మేమంతా రావడానికి మీ కటాక్షం మా అందరి మీద చూపండి. మందిరమందు కూర్చున్న మా ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. మందిరం వెలుపల రోడ్డు పైన కూర్చున్న వారు, అలాగనే ఆయా ప్రాంతాల్లో ఉండి నీ మాటలు వింటున్న ఈ ప్రాంతీయులను కూడా పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి మీ కృపా దర్శనం అనుగ్రహించుదరని బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను బలపరిచి ఈ ప్రజల క్షేమం కొరకు వాడుకుందురని క్రీస్తు యేసు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, గత 6 దినాలు ఈ మాట పదే పదే మన చెవిలో పడి ఉంటుంది. మనం కూడా ఈ మాట పదే పదే ఇతరులకు చెప్పుంటాం. ఆ మాట ఏంటనంటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మనకు చాలామంది చెప్పుంటారు, మనం విన్నాం. మనం కూడా చాలామందికి చెప్పే ఉండుంటాం. అయితే నాదొక ప్రశ్న, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని మీరు అన్నారుగా, మంచిది. ఏమి నూతనత్వం వచ్చిందని ఈ 6 రోజుల్లో మీరు చూసింది చెప్పండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పిన మనం కానీ, లేక మనకు చెప్పిన వారు కానీ, వారు ఏమి నూతనత్వం చూసుంటారు? మనందరి జీవితంలో సంవత్సరాలు అట్లా దొర్లుకుంటూ పోతూనే ఉంటాయి. మనం ప్రతిసారి జనవరి మాసం వచ్చినప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పలుకుతూనే ఉంటాం. ఇది ఒక అలవాట, ఇది ఒక ఆచారమా? దీని వెనకాల ఏమైనా ఆత్మ సంబంధమైన ఆలోచన ఉందా? ఇది మనం కొంచెం ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతే ప్రియులారా, గుడ్డెద్దు చేనులో పడి తొక్కేసినట్టు ఉంటుందన్నమాట. కనుక నేను ఒక విషయం మీతో చెప్పనా? రాజైన సొలొమోను మనుషులేదో నూతనమైంది అంటున్నారు, ఏముంది పెద్ద నూతనం అని ఆయన చెప్పాడు. ఆయన మాటలే ముందు చూపిస్తాను రండి. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం చదువుతున్నాను చూడండి. 9వ వచనం 10వ వచనం ఇలా ఉంది. మునుపు ఉండినదే ఇక ఉండబోవనది, మునుపు జరిగినదే ఇక జరగబోవనది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములో ఉండినదే అన్నాడు. గమనించారా? ఈ 2 వచనాల్లో సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. గతించిన 2024 సంవత్సరంలో దినమునకు 24 గంటలు ఉన్నాయి. 2025 వచ్చిందని ఈ సంవత్సరం దినానికి 25 గంటలు అయినాయా? అవలేదే. 2024 సంవత్సరంలో సూర్యుడు తూర్పున ఉదయించినాడు. 2025 సంవత్సరంకి వచ్చామని సూర్యుడు ఏమైనా పడమటను ఉదయిస్తాడా? అది కూడా జరగలేదు. ప్రియులారా, ఈ సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. నేను చాలా పరిశోధించి, తర్కించి, పరీక్షించి నేను చెబుతున్నాను వినండి అని సొలొమోను చెప్పాడు. ఈ సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. మరి ఆ పాట దానికి మీరెందుకు చెప్పారండి? నూతన సంవత్సర శుభాకాంక్షలు అని మీరంటే మీతో విషయం చెప్తాను వినండి. ఈ సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు, కానీ నీతి సూర్యుని క్రింద ఉన్నవారికి అన్నీ నూతనమే. అర్థమైందా మీకు? మనమంతా ఏ సూర్యుని క్రింద ఉన్న వాళ్ళం? ప్రకృతి సంబంధంగా ఈ సూర్యుని క్రింద మనం ఉన్నాం, కానీ ఆధ్యాత్మికంగా ఎక్కడున్నాం మనం? నీతి సూర్యుని క్రింద ఉన్నాం. నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు నందు ఉన్న వారికి అంతా నూతనమే అయి ఉండాలి. ఎందుకు అని అంటే
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు ఆయన ఒక మార్గంలో మనల్ని ప్రవేశపెట్టాడు. మనము అడుగుపెట్టిన ఈ మార్గం పేరు అది నూతనమైనది, అది జీవము గలది అన్నాడు. న్యూ అండ్ లివింగ్ వే అన్నాడు. క్రైస్తవుడు అడుగుపెట్టిన మార్గం అది నూతనమైన మార్గం, అది జీవము కలిగిన మార్గం. జీవము కలిగిన మార్గంలో జీవమున్న వాటిలో నూతనత్వం సర్వసాధారణం. ఇప్పుడు స్టేజ్ మీద కొన్ని చక్కని ఫ్లవర్ వాజులు పెట్టారు. అందం కొరకు, డెకరేషన్ కొరకు కనబడుతుంది కదా. చాలా అందమైన పువ్వులు ఉన్నాయి. దాని దగ్గరకు వచ్చే వాసన చూడండి, ఏమైనా వాసన వస్తాయంటారా? రాదు కదా. ఆకులు ఉన్నాయి, వాటిని కొంచెం నలిపి చూడండి, అందులోంచి జిగురేమైనా బయటకు వస్తుందా? రాదు. మరి ఈ చెట్లు ఈరోజు ఎట్లున్నాయో రేపొచ్చి నేను చూసినా కూడా ఎట్లుంటాయి? అలాగే ఉంటాయి. దీంట్లో ఏం పెద్ద మార్పు ఉండదు. కానీ పక్కన పొలంలో కొన్ని మొక్కలు వేస్తున్నాయి. దాని దగ్గరకు పోయి చూస్తే నిన్న లేనిదేదో ఈరోజు కనబడుతుంది, ఈరోజు లేనిదేదో రేపు కనబడుతుంది. దాంట్లో నూతనత్వం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. జీవమున్న దాంట్లో నూతనత్వం ఉంటుంది, జీవము లేని దాంట్లో నూతనత్వం కనబడదు. ఇది మీకు అర్థమవుతుందని ఈ మొక్కలను కూడా ఉదాహరించాను నేను. యేసుక్రీస్తునందున్నవారు జీవము కలిగిన వారు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో భక్తుడు ఇలా రాశాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడే, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అంగీకరించిన మనం జీవము కలిగిన వారం. క్రైస్తవులు అంటే దైవిక జీవము కలిగి ఉన్న దైవ జనాంగమ క్రైస్తవులు. అమ్మ అర్థమవుతుందని చెప్పే మాట. క్రైస్తవుడు అనగా దేవుడు అనుగ్రహించిన జీవాన్ని పొందిన దైవ జనాంగం, ఇది క్రైస్తవ గుంపు అని ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఘోషిస్తూ ఉంది. కాబట్టి జీవం పొందిన నీ లోపల ఎప్పుడూ ఏదో నూతనత్వం నీలో కనబడుతూనే ఉండాలి. నీ దగ్గర నూతనత్వం కనబడడం లేదు, నీ దగ్గర అభివృద్ధి ఏమీ కనబడడం లేదు, ఎప్పుడు చూసినా నువ్వు అలానే ఉన్నావు, నీలో పెద్ద మార్పు ఏమీ కనబడడం లేదు అంటే అర్థం నీ లోపల జీవము లేదు అని అనుకోవాలా? లేక నీ లోపలికి వచ్చిన జీవానికి నువ్వు సమాధి కట్టావు అని చెప్పాలా? ఏదో అనుకోక తప్పదిక. కనుక ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం అభివృద్ధి చెందాలి. దేవుని పిల్లలమైన ఎదగాలి. బైబిల్ కూడా అభివృద్ధి చెందాలని, అలాగనే మీరు ఎదగాలనే కోరుతుంది. నేను బైబిల్ గ్రంథంలో ఆ తొలి అపోస్తలుల్లో పౌలు ఒక మాట అన్నాడు, పేతురు ఒక మాట అన్నాడు. వాళ్ళిద్దరన్న మాటలు చెప్తాను, ఎదుగుదల అభివృద్ధి గురించిన మాటలు. అమ్మ వింటున్నారా? వినండి ప్రియులారా. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాం. ఎదగమంటున్నాడు, ఎదగాలి మనం. ఇంకొక విషయం చెప్తాను వినండి. ఇంకో విషయం ఏంటనంటే ప్రియులారా, 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో పేతురు చెప్పాడు ఇట్లా. పేతురు ఏమంటున్నాడో తెలుసా అండి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విషయమైన జ్ఞాన విషయంలోనూ ఆయన కృప విషయంలోనూ మీరు అభివృద్ధి చెందాలి అని అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం 18వ వచనం అదే చెప్తుంది. యేసుక్రీస్తు యొక్క జ్ఞాన విషయంలోనూ, అమ్మ వింటున్నారా, దేవుని కృప విషయంలో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలట. నేను ఒకసారి గుంటూరులో ఒక ప్రార్థనా మందిరానికి వాక్యం చెప్పడానికి వచ్చాను చాలా రోజుల క్రిందట. పిసి వర్గీస్ అనే ఒక అంకుల్ పెద్ద ఆయన, నేను వాళ్ళ సభలకు మేము స్పీకర్లుగా వచ్చాం. అదేదో కన్నవారి తోట 3వ లైన్ అంట సియోను ప్రార్థనా మందిరానికి వచ్చాం అంకుల్ నేను. చాలా మంచి దైవజనుడు. అంకుల్తో పాటు పరిచర్యలో చాలా విషయాలు నేర్చుకోవడానికి వీలు పడుతుంది. నేను ఆయనతో కలిసి చాలాసార్లు చాలా కూడికల్లో ఇద్దరు కలిసి ఉంటిమి. సరే అక్కడ కూడా ఉన్నాం ఆ 3వ లైన్ కన్నవారి తోటలో. ప్రియులారా, వాళ్ళు 3 పూట్ల కూడికలు కలిగి ఉండేవాళ్ళు. సరే ఉదయాన్నే ఒక అమ్మ, సుమారు ఆమె వయసు 55-56 పైబడి ఉంటుంది, ఒక పిల్లవాడిని మొయ్యలేక తీసుకుని వచ్చి ఆ పిల్లాడిని అక్కడే కూర్చోబెట్టే పక్కన కూర్చుని భలే శ్రద్ధగా వాక్యం వింటుంది. మళ్ళీ ప్రసంగం అయ్యాక ఆ పిల్లాడిని మొయ్యలేక తీసుకుపోతుంది. మళ్ళీ సెకండ్ సెషన్ కూడా వచ్చి కూర్చుంది.
మొదటి రోజు గమనించాను, రాత్రి మీటింగ్ కూడా అట్లనే వచ్చింది. రెండో రోజు ఉదయాన్ని కూడా అట్లా వచ్చినప్పుడు అక్కడున్న దైవ సేవకుని అడిగాను, అన్న ఏంటి ఆంటీ పరిస్థితి, ఆ పిల్లవాడిని మొయ్యలేకపోతా ఉంది, ఏంటి పరిస్థితి అని అంటే ఆయన చెప్పాడు, ఈ పిల్లాడు పుట్టిన తర్వాత అంకుల్ చచ్చిపోయినాడు, మళ్ళీ ఈమె పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ పెళ్లి చేసుకుంటే వచ్చిన వాడు ఈ పిల్లాడిని సాకుతాడో లేదో అని చెప్పి ఆమె అనుకొని మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, పిల్లాడు కొరకే ఉండిపోయింది. ఇప్పుడు వాడి వయసు సుమారు 25 పైబడి ఉంటుంది. వాడు వాష్రూమ్కి వాడు వెళ్ళి వాడి పళ్ళు వాడు చక్కబెట్టుకోలేడు, వాడు పళ్ళు వాడు తోముకోలేడు, వాడు స్నానం వాడు చేయలేడు, తర్వాత వాడు బట్టలు వాడు వేసుకోలేడు, వాడు భోజనం వాడు తినలేడు, అన్నీ అమ్మే చేయాలి. పాపం ఆంటీ అన్నీ చేసుకుంటూ దేవుల్లో చాలా భక్తిగా ఉంటుంది, చాలా పేదరాలు అని చెప్పి ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పాడు. సరే, మధ్యాహ్నం సెషన్లో మేము అలానే అటువైపు కూర్చుంటే మళ్ళీ వచ్చి పిల్లాడిని అక్కడ కూర్చోబెట్టి ఆమె వాక్యం వినడానికి సిద్ధపడతా ఉంటే కొంతమంది యవనస్తులు చిన్నపిల్లలు వచ్చి వాడు బొగ్గలు ఎట్లా లాగుతున్నారు, వాడు వెక్కిలి చూపులు చూస్తున్నాడు, నవ్వుతున్నాడు, వాడిని చూసి వీళ్ళు నవ్వుకుంటున్నారు, తల మీద కొడుతుంటే వాడు వెక్కిలి చూపులు చూస్తా నవ్వుకుంటున్నాడు, వాడిని చూసి మళ్ళీ వీళ్ళు నవ్వుకుంటున్నారు. అప్పుడు నా మనసుకు 2 ప్రశ్నలు వచ్చాయి. ఆ మొదటి ప్రశ్న ఏంటి అంటే, ఈ పిల్లాడిని కన్న తల్లి పక్కనే కూర్చుంది, అసలు ఈ పిల్లాడు వాళ్ళ అమ్మకి ఎట్లా ఉపయోగపడుతున్నాడు అనేది ఒక ప్రశ్న. రెండో, చుట్టూ ఉన్నటువంటి వారికి ఈ పిల్లవాడు ఎలా ఉపయోగపడుతున్నాడు అనేది మరో ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు కూడా నాకు దొరికింది. ఏమిటా జవాబు అంటే, ఎదుగు పొదుగు లేని పిల్లాడు కనిన తల్లిని ఏడిపించడానికి పనికొస్తున్నాడు. అంతకంటే మిగిలిందేముందా తల్లికి? కన్న తల్లిని ఏడిపించడానికి పనికొస్తున్నాడు ఈ పిల్లగాడు, చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వుకోవడానికి పనికొస్తున్నాడు ఈ పిల్లాడు. ఇంతకంటే ఏం పనికొస్తున్నాడు చెప్పండి? కన్నవారికేమో ఏడిపించడానికి, చుట్టూన్న వారికేమో నవ్వుకోవడానికే పనికొస్తున్నాడు. ఇది ఎంత నిజమో అని నాకు అనిపించిందో, యేసు ప్రభు దగ్గరకు వచ్చి జీవాన్ని పొంది సంఘములో ఉండి సంవత్సరాలు తరబడిగా ఎదుగు బదుగు లేకుండా మిగిలిపోయిన వారు ఎవరికి ఎలా పనికొస్తారో చెప్పన? లోకం నవ్వుకోవడానికి పనికొస్తారు, దేవుణ్ణి ఏడిపించడానికే పనికొస్తారు. ఇంతకంటే ఒరిగేదేముంది వీళ్ళ వలన? సేవకుని ఏడిపించడానికి పనికొస్తారు, లోకం నవ్వుకోవడానికి పనికొస్తారు. ఎంత నీ క్రైస్తవ వయస్సు అంటే ఇన్ని సంవత్సరాలు అయిందండి అని చెప్తారు గర్వంగా. ఏమెదిగాం? ఆయనలో మనకు కలిగిన అభివృద్ధి ఏంటి? ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలి అని చదివామే. యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానంలోనూ దేవుని కృపలోనూ మన అభివృద్ధి చెందాలి అని ఆది అపోస్తలులు మనకు వారు బోధ చేస్తున్నారే. మరి ఏమి ఎదిగామంటారు చెప్పండి? నేనేం మిమ్మల్ని నిందించడం లేదు సుమా, నేను ముందు విషయమే తెలియాలని చెప్తున్నాను. నీవు జీవమున్న క్రైస్తవురాలవైతే, నువ్వు ప్రవేశపెట్టబడింది నూతనమైనది జీవము కలిగిన మార్గములోనే అయి ఉంటే, నీ జీవితంలో మార్పులు అంచెలంచెలుగా అది కనబడుతూ ఉండాలి, నువ్వు ఎదుగుతూనే ఉండాలి, అభివృద్ధి చెందుతూనే ఉండాలి. ఈ రోజున సంఘం అది అభివృద్ధిలో వెనుకబడింది కాబట్టే సంఘ అభివృద్ధి కూడికలు పెట్టుకోవలసిన దుస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో. సంఘ క్షేమాభివృద్ధి కూడికలను ఎందుకు పెట్టుకున్నాం? ఎవడి ప్రభువును నమ్మి చాలా కాలం అయింది, కానీ ఎవడి ఈ రోజు వరకు ఏ విధమైన అభివృద్ధే కనబడడం లేదు మనుషుల్లో. సరే, నీ సంగతి ఏంటో నీకు తెలుస్తుంది, నా సంగతి ఏంటో నాకు తెలుస్తుంది. నేను ఇక ఎవరిని నిందించడం లేదు. కానీ ఈ రాత్రి సంఘం క్షేమాభివృద్ధి నొందేందుకు, విశ్వాసమైన నీవు క్షేమాభివృద్ధి నొందేందుకు అపోస్తలుడైన పౌలు ఒక సంఘానికి చెబుతున్న మాటలు మీతో పంచుకుందామని అనిపిస్తుంది. సావధానంగా శ్రద్ధగా మీరు వినండి. ఈ సంఘం సామాన్యమైన సంఘం కాదు. ఒక విడ్డూరమైన విషయం చెప్పనా? ఫిలిప్పీ పట్టణంలో ఉన్న ఈ సంఘం ఆడాలతోనే మొదలైంది. నదీ ప్రాంతంలో నది ఒడ్డున వారు ప్రార్థన కూర్చుంటే పౌలు పోయి దేవుని వాక్యం చెప్తుంటే దేవుడు లూదియా హృదయాన్ని తెరవగా ఫిలిప్పీ పట్టణంలో తొలి విశ్వాసి లూదియాకే.
నేను దేవుని బిడ్డనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి, మా ఇంట్లోంచి సేవ చేయండి అని ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఆమె ఇంటి తలుపులు సేవకులకు తెరిచి ఇంట్లోంచి సేవ జరగనిచ్చింది ఆ మహాతల్లి. అలా సేవ జరుగుతుంటే పుతోను దయ్యం పట్టిన మరో పాప స్వస్థత నొందితే మరొక విశ్వాసి కలిసింది ఆ ఇంటికి. వింటున్నారా లేదా? ఇప్పుడు ఆ పిల్ల మీద వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారికి ఇబ్బంది కలిగి దేవుని సేవకుల మీదకు వారు లేచి ఇబ్బంది కలిగిస్తే చివరికి ఈ పౌలు శీలలు చెరసాల్లో పెట్టబడితేను ఆ చెరసాలలో దేవుడు చేసిన మహా గొప్ప అద్భుతమైన బట్టి తర్వాత చెరసాల అధిపతి మారిపోయినాడు. వారి ఇంటి వారు కూడా మారిపోయి ఇలాగా ఫిలిప్పీ సంఘములో ఆడవాళ్ళతో మొదలైన పరిచర్య అది చాలా అభివృద్ధి చెందింది. మీకు విషయం చెప్పనా, నా కళ్ళ ముందు ఎక్కువ సిస్టర్సే కనబడుతున్నారు గనక సంఘం దీవించబడి అభివృద్ధి చెందాలంటే ఆడవాళ్ళతోనే అవుతుంది. మీరు చాలా చేయగలరు, కానీ అదే సమయంలో మీతోనే పెద్ద తంటాలు వస్తాయి. ఈ ఫిలిప్పీ సంఘములో సమస్య కూడా ఇద్దరు ఆడవాళ్ళే కారణం. మీరు 4 అధ్యాయం 2-3 వచనాలుగా చదివితే ఈ సంఘములు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారంట. ఒక ఆవిడ పేరు యవోదియా, మరొక ఆవిడ పేరు సుంటకి. యవోది అనే మాటకు అర్థం పరిమళ వాసన అని. అంటే మన తెలుగులో ఈవిడ పేరు పరిమళ కుమార్ అన్నమాట. కొంపదీసి ఎవరు లేరు కదా, ఈవిడ పరిమళ కుమారి. ఈవిడకి అందరికీ పరిమళ వాసన కొడుతుంది, కానీ సొంటకేక దుర్వాసన కొడుతుంది. ఈవిడ సొంటక అనే మాటకు అర్థం స్నేహలత అని అర్థం. ఈవిడికి అందరూ స్నేహితులే, కానీ యవోదియ సిస్టరే శత్రువులాగా మారిపోయింది. వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేదంట. పౌలు పత్రిక రాస్తూ, బాబు ఓ సాకారి, వాళ్ళిద్దరు సమాధాన పడినట్లుగా చేయనాయినా ఆ ఇద్దరు సహోదరులు రక్షించబడిన వారు. వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి. వారు సువార్త పనిలో నాతో సాకారులుగా నిలిచారు. నాతోనే కాదు, నా తరువాత క్లెమెంట్ బ్రదర్తో కూడా వారు సాకారులుగా నిలిచారు. వాళ్ళు భలే ప్రయోజకులు. ఎందుకో వాళ్ళిద్దరి మధ్య పరపచ్చాలు వచ్చాయి. అక్క వింటున్నారా, చెల్లి వింటున్నారా? ఆడవాళ్ళతో మొదలైన సంఘం చాలా అభివృద్ధి చెందింది, కానీ ఆడవాళ్ళ వలనే తంటాలు కూడా వచ్చాయి. ఇది మనకు మంచి గుణపాఠం. నేను ఎప్పుడో ఒక మాట అంటుంటాను, అదేంటనంటే 100 క్రాఫ్లు ఉన్న గొడవ ఉండదు, కానీ 2 పిలకలుంటే చాలు ముడిపెట్టేసుకుంటారు వీళ్ళు. అర్థమైందని చెప్పిన మాట. 100 క్రాఫ్లు ఉన్నా ఏమి సమస్య ఉండదు, 2 పిలకలు చాలు. ఆ 2 పిలకలు కాస్త అత్త పిలక కోడల పిలక అయ్యింది అనుకోండి, ఎక్కడున్న సేవకుడు చచ్చినట్టేక. వింటున్నారా? అంటే మీ వల్ల దేవుని పని చాలా బాగా జరుగుద్ది, అదే సమయంలో దేవుని పనికి ఆటంకాలు కూడా మీ వల్లే వస్తాయి అని భయముతో భక్తి చేస్తే చాలా బాగుంటుందని ప్రేమతో మీకు ముందు మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఫిలిప్పీ సంఘం గురించి చెప్పనివ్వండి. పౌలు 7 సంఘాలకు పత్రికలు రాశాడు, అవునా కాదా? ఇక్కడ ఉన్నారా లేదా? 7 సంఘాలకు పత్రికలు రాశాడు. రోమా సంఘానికి రాశాడు, కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు. గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, తెస్సలోనిక మళ్ళీ 2 పత్రికలు రాశాడు. 7 సంఘాలకు పత్రికలు రాశాడు. 9 పత్రికలు అయినాయి అవన్నీ. ఈ పత్రికలన్నీ చదివితే పౌలుకు చాలా ప్రియమైన ఇష్టమైన సంఘం ఏదై ఉంటుందబ్బా అని కానీ చదివితే ఫిలిప్పీ సంఘం అంటేనే అతను చాలా ఇష్టమైంది అని అనిపిస్తుంది మనకు. ఎందుకో చెప్తాను చూడండి. ఈ సంఘస్థులను ఆయన ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమనయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి అన్నాడు. ఈ సంఘస్థులను ఆయన సంబోధిస్తూ అంటున్నాడు, మీరే నా అపేక్ష, మీరే నా ఆనందం, మీరే నా కిరీటం, మీరే నా ప్రియమైన వారు అని సంబోధించడంలో ఈ సంఘం చాలా బాగుందనే లెక్క. అర్థమవుతుందా? ఈ సంఘం అంటే తనకు చాలా ఇష్టం అని అనిపిస్తున్నట్టుగా ఈ వచనాలు మనకు తెలియచేస్తున్నాయి. సరే, ఈ సంఘాన్ని ఆయన అంత బాగా ఇష్టపడడానికి కారణం ఏంటి? నేను 3 కారణాలు చూపించి చదివిన భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. వింటున్నారా మీరంతా? ఈ సంఘం అంటే ఆయన అంతగా ఇష్టపడడానికి మొదటి కారణం, సంఘము అంటే ఎవరుండాలో ఈ సంఘంలో వాళ్ళు ఉన్నారండి.
సంఘము అంటే ఎవరుండాలో ఈ ఫిలిప్పీ సంఘముల వారే ఉన్నారు. సంఘం అంటే ఎవరుండాలంట చూపిస్తాను చూడండి. మొదటి అధ్యాయం మొదటి వచనం ఇలా రాస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును. చాలండి. సంఘం అంటే ఎవరుండాలి అంటే అధ్యక్షులు ఉండాలి. అధ్యక్షులు అంటే కాపరులన్నా వారే, అధ్యక్షులన్న వారే, పెద్దలన్న వారే. వీరి పనేమిటి అంటే దేవుని వాక్యముతో సంఘానికి సేవ చేసేవాళ్ళు అధ్యక్షులు, పెద్దలు. వింటున్నారా? కాపరులు అని పేరు వాళ్ళకు. సరే, ఈ సంఘములు ఎవరున్నారంటే అధ్యక్షుడు కాదు, అధ్యక్షులు ఉన్నారు. అంటే సంఘమునకు వాక్యముతో పరిచర్య చేయగలిగిన వాళ్ళు ఉన్నారంట. ఇది ఒక గుంపు అయితేను, మరో గుంపు ఎవరంటే పరిచారకులు ఉన్నారంట. పరిచారకులు అంటే సంఘములో అధ్యక్షులు, పెద్దలు, అలాగనే వీరి కాపర్లకు వాళ్ళకి ఏం అవసరమో అవి చూస్తా, సంఘములోని విశ్వాసులకు కూడా ఏం అవసరాలో ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, భావోద్రేకపరంగా, ఆధ్యాత్మిక అన్ని అవసరాలకు అందుబాటులో ఉండి పరిచర్య చేసేవాళ్ళు. ఇటు సేవకులకు అటు విశ్వాసులకు మధ్య ఉండి పనిచేసే వాళ్ళను పరిచారకులు అని అంటాం. ఈ సంఘంలో వాళ్ళు కూడా ఉన్నారట. అధ్యక్షులు ఉన్నారు, చెప్పండి, పరిచారకులు ఉన్నారు, షెపర్డ్స్ ఉన్నారు, సర్వెంట్స్ ఉన్నారు. మూడో గుంపు ఎవరంటే పరిశుద్ధులు ఉన్నారంట. ఏంటి వీళ్ళ పని అంటే అధ్యక్షులైన అంటే కాపరులైన వారి యొక్క వాక్య పరిచర్య తీసుకుంటూ, పరిచారకుల యొక్క పరిచర్యను కూడా పొందుకుంటూ ప్రభు యొక్క స్వారూప్యములోకి ఎదుగుతున్న పరిశుద్ధులు ఉన్నారట. అమ్మా వింటున్నారా? సంఘం అంటే ఈ మూడు గుంపులే ఉండాలి. షెపర్డ్స్ ఉండాలి, సర్వెంట్స్ ఉండాలి, సెయింట్స్ ఉండాలి. ఇది ఎంత నిజమో చూడండి. కాపరులు ఉండాలి, పరిచారకులు ఉండాలి, పరిశుద్ధులు ఉండాలి. ఈ మూడు గుంపులు ఉంటేనే అది ఆరోగ్యకరమైన సంఘం, హెల్దీ చర్చ్. ఈరోజు సంఘాలు జబ్బు పట్టినా ఎందుకు అంటే వాక్యముతో సంఘానికి సేవ చేసే పెద్దలు, కాపరులు, అధ్యక్షులు తక్కువ అవుతున్నారు. తర్వాత కాపరులకు విశ్వాసులకు మధ్య ఉండి పరిచర్య చేసేటువంటి పరిచారకులు తక్కువైపోతున్నారు. అలాగనే వారి పరిచర్యలు అందుకొని ప్రభు యొక్క స్వారూప్యములోకి ఎదిగే పరిశుద్ధులు కూడా కొద్దువైపోతున్నారు. ఇక సంఘం ఎలా ఉంటుంది? జబ్బు పట్టి ఉంటుంది అన్నట్టు. ఈ రోజున క్రైస్తవ సంఘాలు అనారోగ్య పరిస్థితుల్లోకి ఎందుకు పోతున్నాయి అంటే ఈ మూడు గుంపుల్లో సరైనటువంటి సంఖ్య కనబడడం లేదేమో అనిపిస్తుంది. ఫిలిప్పీ సంఘం పౌలు దృష్టిలో అంత ఇష్టం అవ్వడానికి గల కారణం సంఘం అంటే ఎవరుండాలో వారున్నారు ఒక మాట. రెండో సంగతి చెప్తాను వినండి. సంఘం ఏ పని మీద ఉండాలో ఆ పని మీదే ఉంది. సంఘానికి ఏ పని ఇచ్చినాడు దేవుడు? ఏ పని మీద ఉండాలి సంఘం? చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3-6 వచనాలు చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. సంఘమునకు దేవుడిచ్చిన పనేమిటి అంటే సువార్త పని. ఈ సంఘస్థులంట సువార్త పరిచర్యలో సేవకులతో పాలివారయ్యారు అంటాడు. మీరు 7వ వచనంగా చూస్తే సువార్త పక్షమున వాదించేవారయ్యారు అంటాడు. తర్వాత సువార్త సత్యాన్ని స్థిరపరిచేవారయ్యారు అంటాడు. ఈ 7 వచనాలు ఉంటాయి. తర్వాత 27-28 వచనాల్లో సువార్త విశ్వాస పక్షమున మీరు పోరాటాలు చేస్తున్నారు అన్నాడు. అమ్మ వింటున్నారా? సువార్త పనిలో పాలివారు, సువార్త సత్యం కొరకు వాదించేవారు, సువార్త పక్షమున దాన్ని స్థిరపరచువారు, సువార్త కొరకై పోరాటాలు చేసేవారు. అందుకని సంఘంకి ఏ పని అయితే దేవుడిచ్చాడో ఆ పని మీదనే ఉన్నారు ఈ సంఘం. అందుకని పౌలు అంటాడు, మీరే నా అపేక్ష, మీరే నా కిరీటం, మీరే నాకు ప్రియమైన వారు, మీరే నా కిరీటం అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, అగాపే పరిచర్యల్లో స్థానిక సంఘం సువార్త పనిలోనే ఉన్నామంటారా? అమ్మా వింటున్నారా లేదా? నీకు ఎవరో సువార్త చెబితే ఇక్కడ వచ్చి కూర్చున్నావు ఈ రోజున. మరి ఈరోజు నువ్వు ఎవరికైనా చెప్పే అలవాటు ఉన్న మనిషివేనంటే ఈ అలవాట్లు పోయినాయి.
వినండి ప్రియులారా, ప్రస్తుత కాలపు సర్వే గణాంకాల ప్రకారం 100 మంది క్రైస్తవులు ఉంటే సువార్త చెప్పే అలవాటు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువేనంట. అంటే మిగిలిన 98 మంది ఎందుకు వస్తున్నారు సంఘానికి? సమాజంలో దేని కొరకు బ్రతుకుతున్నారు అంటే, మీరేమనుకోకపోతే చెప్తాను, యేసు ప్రభుని వాడుకోవడానికి నమ్మారు కానీ యేసు ప్రభు చేత వాడబడ్డానికి నమ్మలేదు వీళ్ళు. ఎంతసేపు యేసు ప్రభుని ఎలా వాడుకుందామో బాగా నేర్చుకుంటున్నారు. జబ్బు తగ్గించు, అప్పు తీర్చు, పిల్లకి పెళ్లి చెయ్యి, పిల్లాడికి ఉద్యోగమై, నాకు ఇల్లు కట్టు. ఇంతకంటే మన భక్తిలో ఇక ఏడిసిందే ఉంది చెప్పండి. దేవా, నువ్వు నన్ను రక్షించావు కనుక నేను నీ కొరకు ఏం చెయ్యను? వినండి ప్రియుల, ఆంధ్రయ్య యేసయ్యతో కొద్ది నిమిషాలు గడిపాడండి, గంటలు కూడా కాదు, కొద్ది గడియలు గడిపాడండి అతగాడు. వెంటనే పేతురు దగ్గరికి వెళ్ళి అంటాడు, మీ మెస్సియాను కనుగొన్నాము రా అని తీసుకొచ్చాడు. ఫిలిప్పు కూడా యేసయ్యతో పాటు కొన్ని గంటలు గడిపాడండి. నతనీయుల దగ్గరికి వచ్చి అంటాడు, మోషే ధర్మశాస్త్రంలోను, యోధా ధర్మశాస్త్రంలోను, కీర్తన గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో ఎవరి గురించి రాయబడిందో ఆ వ్యక్తిని కనుగొన్నాను, రా తీసుకెళ్తాను అని తీసుకొచ్చాడు. సమరయ స్త్రీ యేసు ప్రభు ముందు గడిపిన గడియలు, వారి మధ్య జరిగిన సంభాషణ అంతా చదివితే 8 నిమిషాల్లో చదివేచ్చండి. సావధానంగా నిదానంగా చదివితే 8 నిమిషాలు అయిపోతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం. పోని 8 నిమిషాలు కాదు, ఒక 3 గంటలు అనుకుందాములేండి. కానీ ఆమె ఊర్లోకి పోయి ఉంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడరండి అని ఆ సమరయ గ్రామస్తులందరినీ ప్రభు దగ్గర తీసుకుని వచ్చిందండి. అమ్మా వింటున్నారా మీరంతా? పేతురు రావడానికి కారణం ఆంద్రే అయితే, నతనయేలు ప్రభువుని నమ్ముకోవడానికి ఫిలిప్పు కారణమైతే, సమరయలో అనేకుల విశ్వాసం ఉంచడానికి సమరయ స్త్రీ కారణమైతే, సువార్త పనిలోనే ఉన్నారండి. ప్రభుని కలుసుకున్నాక యేసు ప్రభు నమ్మి ఇంతకాలం అయింది. ఎవరికైనా సువార్త చెప్పిన పాపాన్ని పోయావా? కనీసం నువ్వు ఎలా మారావో సాటి మన సాక్ష్యమైనా చెప్పే అలవాటు ఉందా అంటే, సాక్ష్యం చెప్పే అలవాటు లేదు, సువార్త చెప్పే అలవాటు లేదు. మీరు ఏమనుకోకపోతే చెప్తాను, సాక్ష్యం ఇవ్వని, సువార్త చెప్పని క్రైస్తవులు వీరు చచ్చిన క్రైస్తవులు. చచ్చిన వాళ్ళందరినీ ఒక దగ్గర పోగు పెడితే వచ్చేది శవాల దుర్వాసనే కానీ సువాసన ఎక్కడొస్తుంది చెప్పండి? ఈరోజు సంఘాల్లో శవాలు కూర్చుంటున్నాయి. సంవత్సరాల తరబడి క్రైస్తవులు సువార్త చెప్పే అలవాటు లేదు, సాక్ష్యం చెప్పే అలవాటు లేదు. విగ్రహాల్లాగా వచ్చి కూర్చోవటం, ప్రేక్షకులుగా షో చూడటం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి బ్రతకడం, ఇది అలవాటైపోయింది మనకు. నన్ను మన్నించండి, నేను కొంచెం కఠినంగా చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారని చెబుతున్నాను. అమ్మా వింటున్నారా? కానీ ఫిలిప్పీ సంఘస్థులు అట్లా లేరండి. సువార్త విషయంలో సేవకులతో పాలివారయ్యారు. సువార్త సత్యం కొరకు వాదిస్తున్నారు, సువార్తను వారు స్థిరపరుస్తున్నారు, సువార్త విషయమే పోరాటాలు చేస్తున్నారట. అందుకంటున్నాడు, మీరే నా కిరీటం, మీరే నా ఆనందం, మీరే నా అపేక్ష, మీరే నాకు ప్రియమైన వారు అంటున్నాడు. ఇంకెక్కువ చెప్పలేని సమయం అవుతుంది గనక, సంఘం అంటే ఎవరుండాలో వారే ఉన్నారు. సంఘం ఏ పని మీద ఉండాలో అదే పని మీద ఉంది. మూడో సంగతి చెప్తాను వినండి. సంఘంలో ఏది కనబడాలో అది కనబడుతుందండి వీళ్ళ దగ్గర. సంఘం అంటే ఏం కనబడాలి? చదువుతాను చూడండి. 4వ అధ్యాయం 18వ వచనం ఇలా రాసి ఉంది, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమును అయ్యున్నాయి. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే, సంఘములో కనబడవలసింది దాతృత్వం. చెప్పండమ్మా ఏంటది? రోమా చెరసాల్లో ఉన్న పౌలు భక్తుడు ఏమైనా నేను అవసరంలో ఉన్నాను అని చెప్పుకున్నాడు. ఈయన ఏం చెప్పుకోలా. ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులే రోమా చెరసాల్లో ఉన్న పౌలు యొక్క అవసరాలు ఏమైతే ఉన్నాయో తెలుసుకొని కొంచెం పైసలు వస్తువులు పోగు చేసి, ఒరే బాబు పౌలన్న దగ్గరికి ఎవరు వెళ్తారు, ఇవన్నీ పట్టుకెళ్ళి ఎవరిస్తారు అని అంటే, ఎపఫ్రోదీతు అని యవనస్తుడు లేచి నేను పోయొస్తాను అన్నాడు. ఆయన చేతికి అన్ని అందించి ఎవడి పౌలు దగ్గర పంపిస్తే పౌలు అంటాడు, నాకేమీ తక్కువ లేదు,
కానీ నాకు ఏది తక్కువ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మీరు పంపించిన వస్తువుల వలన నేను ఏమి ఇప్పుడు తక్కువ లేకుండా ఉన్నాను. మీరు దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగం చేశారు అని అభినందిస్తున్నాడండి. సంఘములో కనబడవలసింది దాతృత్వం. ఇదేమైనా వస్తుందా? అసలు సంఘానికి రావటం, యేసుప్రభువు నమ్మడం ఏం పొందుకుందామనే బుద్ధితో వచ్చామే కానీ ఏమి ఇద్దామనే బుద్ధితో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈరోజు కొంతమంది క్రైస్తవుల పేర్లు మార్చుకొని పేరు పెట్టుకుంటే మంచిదేమో. ఈవిడ గారి పేరు జలగమ్మ. ఇమ్ము ఇమ్ము ఇమ్ము, దేవా దయచేయి, దేవా దయచేయి, దేవా దయచేయి, ఇమ్ము ఇమ్ము అంటూ బతుకుతున్న నీ పేరు జలగమ్మని పెట్టుకుంటే మంచిది. మగాళ్ళ కూడా అలాంటి వాళ్ళు ఉంటారులేండి, వాళ్ళ పేరు కూడా మార్చేసి పేరు పెడితే మంచిదేమో. వీళ్ళ పేరు ఏమంటే జలగబాబు, జలగరాని జలగబాబులు సంఘం నిండా. యేసుప్రభుని నమ్మాం, మాకు ఏమొస్తుందనే ఆలోచనే కానీ ఆయన రాజ్యం కొరకు, ఆయన సంఘం కొరకు, వాళ్ళ సేవకుల నిమిత్తం నేనే ఖర్చు అవుతానా అనే మనస్తత్వం లేకపోతే మనం దేవుని దృష్టికి ప్రియమైన ఎవడి ప్రీతిపాత్రమైన సంఘం ఎట్లా అవుతామని చెప్పండి. ఇక్కడ ఉన్నారా లేదా? చెప్పండి. ఫిలిప్పీ సంఘం అంటే ఎంత ఇష్టపడుతున్నాడో ఆయన. కారణం, సంఘములో ఎవరుండాలో వారున్నారు. సంఘము ఏ పని మీద ఉండాలో ఆ పని మీద ఉన్నారు. సంఘములో ఏది కనబడాలో అదే కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీరు సంఘం క్షేమాభివృద్ధి నొందాలి. నేను కూడా ఆత్మీయ అభివృద్ధి పొందడం కొరకు నేను కొన్ని సూత్రాలు పాటిస్తున్నాను. ఫిలిప్పీలారా, మీరు సంఘముగా క్షేమాభివృద్ధి పొందడానికి ఈ సూత్రాలు పాటించండి అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చదివాం. 5 వచనాలు. ఈ 5 వచనాల్లో 5 సూత్రాలు చెప్పాడు. అమ్మ వింటున్నారా? ఆధ్యాత్మిక అభివృద్ధికి 5 సూత్రాలు. నేను ఉపోద్ఘాతమే కొంచెం బంగాళాఖాతం అంతా చెప్పా. ఎందుకంటే విషయాలు అర్థం కావాలంటే ఏమండి ఉపోద్ఘాతం తెలియకపోతే దీని తీవ్రత అర్థం అవ్వదని ఇన్ని విషయాలు కొంచెం ఉపోద్ఘాతంగా చెప్పాల్సి వచ్చింది. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? అమ్మ వింటున్నారా? ఇప్పుడు చూద్దామనండి. ఆధ్యాత్మిక అభివృద్ధికి 5 సూత్రాలు. నేను 5 సూత్రాలు నేను పాటిస్తున్నా. ఓ ఫిలిప్పీ సంఘమా, మీరంటే నాకు చాలా ప్రేమ, మీరంటే నా చాలా అపేక్ష, మీరే నా ఆనందం, మీరే నా కిరీటం. అయినప్పటికీ కూడా మీరు ఇంకా ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి పొందవలసి ఉంది. సంఘంగా నేను క్షేమాభివృద్ధి పొందడానికి నేను ఏం చేస్తున్నానో చెప్పుకుంటున్నాను, వినండి. మీరు కూడా ఆ పనులు చేయండి, మీరు సంఘముగా క్షేమాభివృద్ధి పొందుతారు అన్నాడు. సరే, మొదటి విషయం చెప్తాను, వినండి. మొదటి విషయం, ఆధ్యాత్మిక అభివృద్ధికి అసంతృప్తి. ఏంటమ్మా? ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏముండాలట? నేను అసంతృప్తితో ఉన్నానండి. నేను దేవునిలో సంతృప్తిగా ఉన్నాను కానీ దేవుని కొరకు అసంతృప్తిగానే ఉన్నాను. దేవునిలో నేను సంతృప్తిగా ఉన్నాను కానీ దేవుని కొరకు జీవించడంలో అసంతృప్తిగానే ఉన్నాను. మీరు గమనించారా ఆయన చెప్పిన మాటలు? చూడండి, చదువుతాం 12వ వచనంలో. ఇదివరకే గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితనైనను నేను అనుకొనటలేదు. మళ్ళీ 13వ వచనంలో, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని నేను తలంచుకొనను. మీరు పైన 8వ వచనం నుంచి గమనిస్తే నేను ఇదివరకే ఎరిగానని అనుకోవడం లేదు, నేను ఇదివరకే గెలిచానని అనుకోవడం లేదు, నేను ఇదివరకే పట్టుకున్నానని అనుకోవటం లేదు, ఇదివరకే నేను పొందాను అని అనుకోవడం లేదు. ఏమిటంటే ఆ క్రైస్తవ జీవితంలో నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను. అలాగనే దేవుల్లో సంతృప్తి లేని వాడని కాదనుకోకండి మీరు. నేను దేవుల్లో భలే సంతృప్తిగా ఉన్నవాడిని. చూడండి, 4వ అధ్యాయం 11వ వచనం ఇక్కడే పక్కని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 అంటే, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. ఈ వచనం మీద ఆయన పాట రాశాడు. నేనున్న స్థితిలోని సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నా కొరకై బ్రతికించు. దేవుని పిల్లలకు సంతృప్తి అవసరం. ఏ విషయంలో? దేవునిలో సంతృప్తిగానే ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు అంటాడు, మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితో మీరు సంతృప్తిగా ఉండండి అన్నాడు. అక్కడ సంతృప్తి అవసరం.
బాప్తిసం ఇచ్చి యోహాను బోధ చేస్తూ అంటాడు, లూకాసు వార్త 3:14 హే సైనికులారా, ఎవరిని మీరు బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు, మారు మనసుకు తగిన ఫలం ఫలించడమనంటే మీరు మీ జీతాలతో మీరు సంతృప్తిగా ఉండండి అన్నాడు. అమ్మ వింటున్నారా? కలిగిన దాంతో సంతృప్తిగా ఉండండి, మీ జీతాలతో మీరు సంతృప్తిగా ఉండండి. అది దేవునిలో సంతృప్తి. దేవుని పిల్లలం దేవునిలో సంతృప్తిగా ఉండాలి. కానీ దేవుని కొరకు బ్రతకడంలో మనకు అసంతృప్తి అవసరం. ఇదివరకే ఎరిగాను నేను అనుకోవడం లేదు. వింటున్నారా లేదా? ఇదివరకే నేను పట్టుకున్నానని అనుకోవడం లేదు. ఇదివరకే గెలిచానని నేను అనుకోవడం లేదు. ఇదివరకే పొందానని నేను అనుకోవడం లేదు. నా ఆధ్యాత్మిక జీవితంలో నాకెందుకు ఇంకా తృప్తి రాలా? దేవునిలో నేను సంతృప్తిగానే ఉన్నాను, కానీ దేవుని కొరకు జీవించడంలో నేను అసంతృప్తిగానే ఉన్నాను. నాకు భలే విడ్డూరం అనిపిస్తుందండి. ఇదివరకే నేను ఎరిగాను అనుకోవడం లేదు, ఇంకను క్రీస్తు శ్రమలలో పాలివాడనొకటెట్టుదో ఎరగాలనుంది, ఆయన పునరుత్థాన బలమును ఎరగాలని ఉంది. వింటున్నారు ఈ విషయాలన్నీ? నాకు భలే ఆశ్చర్యం ఏంటనంటే, దమస్కు మార్గంలో ప్రభు చేత నేరుగా దర్శించబడిన వాడు, ప్రభుని చూచిన వాడు కదా పౌలు, ఇంకా ఎరగాలన్నది అంటాడేంటి? గలతీ పత్రిక 1:15 తండ్రైన దేవుని వలన యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షతలు హృదయములో ఎరిగిన వాడు కదా, ఇంకా ఎరగాలనుంది అంటాడేంటి? అరేబియా దేశంలో సుమారు 3 సంవత్సరాలు ఆయన ఉండగా పరిశుద్ధాత్మ దేవుని చేత ఎన్నో ప్రత్యక్షతలు పొందినవాడు కదా, ఇంకా ఎరగాలనుందంటాడేంటి ఈయన? అమ్మా వింటున్నారా మీరంతా? దేవుని ఎరగడానికి, దేవుని సంగతులు పట్టుకోవడానికి, దేవుని యొక్క సంపూర్ణ సిద్ధి పొందడానికి, అమ్మ దేవునిలో గెలవడానికి కామాలు ఉంచుకోవాలే కానీ భూమి మీద పులి స్టాపులు పెట్టకూడదు. ఈ రోజున కొంతమంది పులి స్టాపులు పెట్టేస్తారు. దేవుని ఇప్పటికే చాలా మేము ఎరిగాం, ఎప్పటికే మేము చాలా పట్టేసుకున్నాం, ఎప్పటికే మేము చాలా నేర్చేసుకున్నామని వాళ్ళు పులి స్టాపులు పెడుతున్నారు. అక్క చెల్లి తమ్ముడన్న వినండి, దేవునిలో ఏమండి అసంతృప్తి ఉండకూడదు, తృప్తినే ఉండాలి. కానీ దేవుని కొరకు బ్రతకడంలో అసంతృప్తితోనే జీవించడం నేర్చుకోవాలి. నేను ఎరగవలసింది ఇంకా ఎంతో ఉంది, నేను చేపట్టవలసింది ఎంతో ఉంది. అమ్మ వింటున్నారా మీరంతా? అర్థమవుతుందని నేను గెలవలసింది ఏదో మిగిలింది, నేను పొందవలసింది ఇంకేదో ఉంది నా ప్రభువులో అని మనం ఆలోచిస్తూ మనం బ్రతకాలి. మీకు విడ్డూరమైన విషయం చెప్పనా? పౌలు ఈ పత్రిక ఫిలిప్పీలకు రాసే సమయానికి అతను 25 సంవత్సరాల సేవకుడండి. ప్రభు యొక్క ప్రత్యక్షత నేరుగా పొంది 25 సంవత్సరాలుగా సేవలో ఉన్నవాడు నేను ఎరగాల్సింది ఇంకా ఏదో ఉందంటాడేంటి? ఇంకా నేను చేపట్టవలసింది ఇంకేదో మిగిలిపోయింది అంటాడేంటి ఆయన? అర్థమవుతుంది చెప్పే విషయం. 25 సంవత్సరాల సేవలో 7 ఉద్యోగాలు చేశాడండి ఆయన. లిస్ట్ చేయమంటారా? 7 ఉద్యోగాలు లిస్ట్ ఇవ్వమంటారా మీకు? ఈ 25 సంవత్సరాల్లో అపోస్తులుడుగా సేవ చేశాడు. క్రీస్తు నామము ఎరగని చోట్లగా వెళ్ళి క్రీస్తు నామమును ప్రకటించిన అపోస్తులుడు ఆయన. తర్వాత సువార్తికుడిగా వెళ్ళాడు. సువార్త ఎరగని యూదులకు అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు, 2వ ఉద్యోగం. తర్వాత సంఘస్థాపకుడు అయినాడు. దాన్ని ఎక్కడెక్కడ సువార్తను ప్రకటించాడో సువార్తగా స్పందించినటువంటి వారిని కూడగట్టి సంఘముగా వారిని స్థాపించినాడు. ఇది 3వ ఉద్యోగం. 4వ ఉద్యోగం కాపరిగా పనిచేశాడు. వారి మధ్య ఉండి వారి ఇంటింటా తిరిగి రహస్యంగా బహిరంగంగా ఏమంటే చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి కాపరి పరిచర్య కూడా చేశాడు. 4వ ఉద్యోగం కాపరి ఉద్యోగం. 5వ ఉద్యోగం ఉపదేశకుడుగా పనిచేశాడు, బైబిల్ టీచర్గా పనిచేశాడు, ఎన్నో వాక్య సత్యాలు నేర్పించినాడు వాళ్ళకు. ఇది 5వ ఉద్యోగం. పరిచారకుడుగా పనిచేశాడట. యేసుక్రీస్తునందు మేము మీకు పరిచారకులము, సంఘమైన మీకు నేను పరిచారకుడిని అని పరిచర్య చేశాడు. ఇది 6వ ఉద్యోగం. చివరికి ఆధ్యాత్మిక నాయకుడుగా ఆ ఉద్యోగము చేసి మరికొంతమందిని సేవకులను తయారు చేసి నిలబెట్టాడు. ఎలాంటోడో తెలుసండి పౌలు?
నేను ఒక్కడనే ఉండి చెయ్యాలనుకునేవాడు కాదు. నా తరువాత ఈ తిమోతి చెయ్యాలి, నా తరువాత ఈ తీతుకు చెయ్యాలి, నా తరువాత ఈ ఫిలోమోను సేవ చెయ్యాలి అని ఒక మంచి ఆధ్యాత్మిక నాయకుడు. పౌలు నాకు ఎందుకు నచ్చినాడంటే ఆధ్యాత్మిక నాయకుడుగా నాకు బలి ఇష్టపడతాను అతని క్యారెక్టర్ని. ఎందుకంత ఇష్టమైన వాడనంటే అతను ఎలా ఉండేవాడో చెప్పనా? నేను సేవ చేస్తుంటాను, ఏ తిమోతి, ఏ తీతు, ఏ ఎపఫ్రోదీతు, ఏ ఫిలోమోను చూసి నేర్చుకోండి, నేను చేస్తాను చూసి నేర్చుకోండి. ఇది మొదటి దశ. ఈ దశలో అందరినీ పెంచిన తర్వాత మరో దశకు వెళ్ళేవాడు ఆయన. వెళ్ళి ఏం చేసేవాడు తెలుసా? నేను చేస్తుంటాను, నాతో కలిసి చేయండి అని పిలిచేవాడు. ఇది సెకండ్ స్టేజ్ అన్నమాట. మొదట నేను చేస్తాను, మీరు చూడండి. రెండవది నేను చేస్తాను, నాతో కలిసి చేయండి. మూడో దశకు వెళ్ళిపోయిన తర్వాత పౌలు ఏమంటాడు తెలుసా? మీరు చెయ్యండి, నేను చూస్తుంటాను. ఇది స్పిరిచువల్ లీడర్ లక్షణం అండి. బైబిల్లో ఉన్న ఆధ్యాత్మిక నాయకుల లక్షణం ఏంటనంటే చేస్తాడు, నేర్పిస్తాడు, చేస్తాడు, కలిసి చేయిస్తాడు, పైనుండి పర్యవేక్షణ చేస్తాడు. అలాంటి ఆధ్యాత్మిక నాయకుని ఉద్యోగం చేసినోడు అయ్యి ఉండి కూడా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 7 ఉద్యోగాలు వచ్చాయి. 7 ఉద్యోగాలు చేస్తూ 25 సంవత్సరాలుగా సేవ చేసిన ఈ పెద్ద ఆయన నేను ఇంకా ఎరగవలసింది ఉంది, నేను ఇంకా పొందవలసింది ఉంది, నేను పట్టుకోవలసింది ఏదో ఉంది, నేను విట్టు గెలవాల్సింది ఏదో ఉంది అనడంలో ఇది ఆధ్యాత్మిక అసంతృప్తి. ఇది ఆరోగ్యకరమైన అసంతృప్తి. ఆత్మ సంబంధమైన అభివృద్ధికి దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన అసంతృప్తిని మనం కలిగి ఉండాలి. ఇదంతా మన ఉల్టైపోయింది. దేవునిలో సంతృప్తి ఉండడం కానీ దేవుని గారు బ్రతకడంలో చాలే చేసిన ప్రార్థన, చాలే చేసిన సేవ, చాలే చేసిన వాక్య ధ్యానం. అరే ఇక్కడ అసంతృప్తితో ఉండాలి, దేవునిలో సంతృప్తి ఉండాలి. దేవునిలో సంతృప్తి ఉండి ఇదేనా ఇచ్చింది దేవుడు, ఇదేనా చేసింది దేవుడు, వాళ్ళకి అది ఇచ్చాడు నాకు ఇది ఇవ్వలేదని అక్కడేమో అసంతృప్తి ఉంటుంది. చూసారు ఎంత ఉల్టాగా బతుకుతున్నామో. పౌలేమో దేవునిలో సంతృప్తి నొందుతూ దేవుని కొరకు బ్రతకడంలో అసంతృప్తితోనే ఉన్నాడు. ఆధ్యాత్మిక అభివృద్ధికి కావలసింది అసంతృప్తి. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? ఇప్పుడు చెప్పండి, మీరు అసంతృప్తితో భక్తి చేస్తున్నారా? దేవుని కొరకు బ్రతకడంలో దేవునిలో సంతృప్తిగానే ఉన్నారా? నేను దేవుని సేవకుల ప్రకాశన్న ఒక స్థలంలో సేవకుల కూడికల వాక్యం చెప్పడానికి పోయాం. వెళితేను ఆ 2 రోజులు సేవకుల కూడి ముగించి, బ్రదర్ మనం వేరొక ఊరికి వెళ్ళాలి, ఇది ముగించాక అక్కడ వెళ్దామని ముందే చెప్పారు. సరే ఉదయాన్నే బయలుదేరి వేరొక ఊరికి పోయాం. వెళితేను ఏమండి ఆ ఇంటి అక్కగారు సేవకుల కూడికి సేవకులంతా వచ్చేస్తున్నారు అన్న, మీరు త్వరగా టిఫిన్ చేసి మీరు సిద్ధపడితే బాగుంటుందని మాకు టిఫిన్ దగ్గరికి ఆమె పిలిచారు. ఇద్దరం టిఫిన్ చేస్తున్నప్పుడు ఆ పెద్ద ఆమె అడిగింది ఆయన్ని, అన్న అబ్బాయి వచ్చాడా సేవకుల కూడికి అంది. ఊరి పేరు చెప్పడం లేదులేండి, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి. అమ్మ వింటున్నారా? ఏమన్నా ఆయన పేరు కూడా చెప్పను నేను. సరే వచ్చారంటే పెద్ద ఆయన అన్నారు, సిస్టర్ అతను రాలేదమ్మా అన్నారు. పరిగెట్టుకొని ఆయన గురించి ఎందుకు అడిగిందంటే, వీళ్ళు చర్చిలో ఉన్న ఒక అమ్మాయిని వినండి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయటంలో ప్రకాష్ గారు కీలకమైన పాత్ర పోషించారు. ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్య కొంచెం పొరపచ్చాలు వస్తున్నాయి. ఆ పిల్ల ఊరికే ఈ పాస్టమ్మ గారు ఫోన్ చేసి అతగాడు నన్ను బలి ఇబ్బంది పెడుతున్నాడు, నేను కాపురం చేయలేను, ఇక నేను ఏదో చచ్చిపోయేలాగుంది నా పరిస్థితి అని ఈవిడ ఫోన్ చేస్తుందంట. మాకు ఆ విషయం నాకు తెలీదు. ఏమన్నా అందుకని అడిగింది, వచ్చాడన్నా అంటే రాలేదమ్మా అన్నారు ఈయన. అన్న తర్వాత ఇంకా టిఫిన్ చేస్తున్న, బ్రదర్ నేను వెళ్ళిపోతాను, ఫస్ట్ సెషన్ చేస్తాను, మీరు తర్వాత మీరు వద్దురు కానీ నేను వెళ్ళిపోతానని గబగబా చేతులు కొడుకుని ఆయన వెళ్ళిపోయారు. నేను ఇక్కడ టిఫిన్ దగ్గర కూర్చున్నా. ఈలో ఒక సిస్టర్ గారు అక్కగారు ఫోన్ తీసుకున్న పక్కకి వెళ్ళి అబ్బాయికి ఫోన్ చేశారనమాట. నాకు వినబడుతున్నాయి మాటలు, ఏమండి మరి ప్రకాష్ అన్న బ్రదర్ గారు వచ్చారు, సేవకుల కూడిగా జరిగింది కదా, మరి మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది. ఆయన ఏం చెప్పాడో ఫోన్లో నాకు తెలియదు. టిఫిన్ అయ్యాక దగ్గరకు వచ్చిందా ఆమె, రాగానక్క మీరు అబ్బాయితో మాట్లాడినట్టున్నారు కదా, ఏమన్నాడు ఆయన అన్నాను నేను. అంటే ఆయన పరిచయం అయ్యి 10 సంవత్సరాలు అయింది, ఇంకా నేర్చుకోవడానికి ఏముంది ఆయన దగ్గర వెళ్ళడానికి అన్నాడంట. ప్రకాష్ గారు నా పరిచయం అయింది మీ గుంటూరు జిల్లాలో పొన్నూరులో పరిచయం అయినారు నాకు 1997లో.
నేను పరిచర్యకు వచ్చి 96లో వచ్చాను, 97లో నా పరిచయం అయినారు. ఇక్కడ స్పీకర్గా వచ్చాను పొన్నూరుకి. నేను కూడా ప్రకాశాలతో పాటు చాలా చిన్నోడిని, నాకు పిల్లలు కూడా పుట్టలేదు అప్పుడు. కానీ వాక్య పరిచర్యలో నేను కూడా అన్నతో పాటు కో స్పీకర్ వస్తే ఈడొకటి చిన్నపిల్లగాడు వచ్చినాడు అన్నట్టుగా అన్నగారు చూశారు. ఆ రోజు మా పరిచయం అయింది. అప్పటి నుంచి ఎప్పటి వరకు మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. 97కి ఇప్పుడు కలిపితే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలుగా మీ కలిసి ఫెలోషిప్ చేస్తున్న అతని వాక్యాన్ని ఎలా ఆలోచిస్తాడో ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది. అతను ఎలా జీవిస్తాడో తెలుసుకోవాలనిపిస్తుంది. పరిస్థితులను ఎలా రీజనింగ్ చేస్తాడో నేర్చుకోవాలనిపిస్తుంది. సేవకులతో ఎలా ఉంటాడో నేర్చుకోవాలనిపిస్తుంది. అలాంటి ఆయనతో సావాసం దొరికితే భాగ్యమని మేము అనుకుంటూ ఉంటాం. నా మట్టుకు నేను అలాగే అనుకుంటాను. మరి నీకు పరిచయమే 10 సంవత్సరాలు అయింది, ఏముందలే నేర్చుకోవడానికి అంటున్నాడంటే ఎంత నేర్చుకున్నాడో మరి. రాలుగా ఇతనమండి, ఇది బుర్ర తిరుగుడు. ఇప్పుడు వస్తే ఏమయ్యా నీ కష్టపడి ఆ పిల్ల నుంచి పెళ్లి చేశాం, ఆ పిల్లతో నీ వ్యవహారం ఏంటి ఎట్లా ఉందట అని అడుగుతారేమని భయం. డొమ్మా కొట్టే మళ్ళీ నంగనాచి మాట్లాడుతున్నాడు. నంగనాచి అంటే వేషధారి మాటలు. మళ్ళీ దీనికి ఏదో అనుకోగలరు గుంటూరు జిల్లా వాళ్ళు. ఇదో చెప్పాల భాషా సమస్యలు. మా వైపు వేషధారులు, మేము అట్లా అంటాం నంగనాచులని. ఎంత హిపోక్రసీ అండి. ఈరోజు చాలామంది దేవుని పిల్లలు వీళ్ళు ఎరిగింది ఆవగించంతా, వీళ్ళు చెప్పుకునే కబుర్లు కొబ్బరి బండం అంత అయ్యాయి. మీకు అర్థమైందని చెప్పే మాట. ఎరిగింది ఎంతమ్మా? చెప్పుకునే కబుర్లు ఎంత? మేము ఎరగాల్సింది ఏమీ లేదు, మేము నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, మేము పట్టుకోవాల్సింది ఏమీ లేదు, మేము గెలవాల్సిందంత ఏమీ లేదన్నట్టుగా బ్రతికితే నువ్వెప్పుడు అభివృద్ధి చెందుతావు? ప్రియమైన అగాపే ప్రార్థనా మందిరమా, విశ్వాసులారా, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు నీ లోపల ఉండవలసిన ఆరోగ్యకరమైన అసంతృప్తి ఉండని. ఇంకా నా ప్రభు కొరకు ఎరగాల్సింది ఏదో మిగిలిపోయింది. నా ప్రభు యొక్క స్వారూప్యం పొందడంలో ఇంకా చాలా మిగిలిపోయింది ఎంతో అనే ఆరాటం లేకపోతే ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది అది సాగనే సాగదు. కనుక ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆధ్యాత్మిక అభివృద్ధికి అసంతృప్తి అవసరం. నువ్వు అసంతృప్తితో భక్తి చేస్తున్నావా లేక సంతృప్తి చెందేసావా? దేవునిలో సంతృప్తి ఉండు. ఆయన ఇచ్చినటువంటి జీతములను బట్టి, ఆయన కలిగించిన దాన్ని బట్టి సంతృప్తిగానే ఉండు. కానీ నీ భక్తి జీవితంలో మాత్రం అసంతృప్తి ఉండని నువ్వు అభివృద్ధి చెందడానికి అడుగులేస్తావు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేని మొదటి మాట. రెండవ మాట పౌలేమంటున్నాడనంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి ఒక ధ్యాస ఉండాలట. ఆధ్యాత్మిక అభివృద్ధికి ధ్యాస అవసరం. ధ్యాస అంటే డివోషన్. ఏమిటి ఆయన ధ్యాస అంటే చదువుతాను చూడండి 12వ వచనంలో. ఇదివరకే నేను గెలిచితేనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనైనను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటే చేయుచున్నాను. ఏంటమ్మా? ఒకటే చేయుచున్నాను. నా ధ్యాస అంతా ఒకటేనండి. ఈరోజు దేవుని పిల్లలకు ఆ ఒకటేదో లేదు, మిగిలినవన్నీ వచ్చాయి. 2 నుంచి 100 ఉన్నాయి, ఒకటి లేదు మన దగ్గర. ఏంటా ఒకటంటే క్రీస్తు యేసు చేత నువ్వు ఎందుకు పట్టబడ్డావో, ప్రభువు నేను ఎందుకు రక్షించినాడో, దాని వెనకాలని కొన్ని ఉద్దేశం ఏదో తెలుసుకొని ఆ ఒకదాని కొరకు బ్రతకాలి. పౌలుకు తెలుసు నన్ను ఎందుకు ప్రభు పట్టుకున్నాడో. ఏంటా ఒకటి అంటే చదువుతాను చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంటుంది. అందుకు ప్రభు అననీయతో చెప్తున్న, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. పౌలు జీవితంలో ఒకటేంటనంటే నేను అన్ని జనుల ముందుకెళ్ళాలి, నేను ఇశ్రాయేలు ముందుకెళ్ళాలి, నేను రాజుల ముందుకు వెళ్ళాలి, యేసునామము నేను అక్కడ భరించాలి. అందుకొరకు ప్రభు నన్ను రక్షించాడు. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే విషయం. కనుక పౌలుకు తన ఒకటేదో తెలుసు, ఆ ఒకటి కొరకే నేను బ్రతుకుతున్నానంటున్నాడు. ఇప్పుడు నేరుగా మీ ముఖం మీద అడగనా ఒక ప్రశ్న, నీ బ్రతుకులో నీ ఒకటేంటో నీకు తెలుసా? ఏమంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉండవలసింది ధ్యాస. ధ్యాస అంటే ఏదో ఒక దాని మీద మనసు పెట్టుకుంటూ బ్రతకడం. ఈ రోజున నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి నీ ధ్యాస ఏంటి? నీ ఒకటేదో నీకు తెలుసు. బైబిల్లో కొంతమంది వాళ్ళ ఒకటలేంటో వాళ్ళకి చాలా బాగా తెలుసు. నేను కొంచెం చూపిస్తాను రండి. కొంతమంది జీవితంలో ఒకట్లో కలిగి ఉన్నారండి.
ఈరోజు చాలామంది దేవుని పిల్లల జీవితంలో ఒకటి వదిలేసి అన్నిటికీ పరిగెడుతున్నాం మనం. ఇవ్వండి, బలహీనత నుంచి బయటపడ నిమిత్తం కొన్ని ఒకట్లో చూపిస్తాను మీకు. రండి, 27వ కీర్తన 4వ వచనం చూడండి. దావీదు నా బ్రతుకులో ఈ ఒకటి ఉందన్నాడు. 27వ కీర్తన 4వ చరణం మీ కొరకే చదువుతున్నాను చూడండి. 27వ కీర్తన 4వ చరణం ఇలా రాసి ఉంది, మీ కొరకే చదువుతున్నాను చూడండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు. నా బ్రతుకులో ఒకటేంటనంటే దేవుని మందిరములో బ్రతకాలంతే. ఏంటమ్మా? ఇదొకటే చాలు నాకు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. దావీదు ఏదైనా వరం కోరుకో అని అవకాశం ఇస్తే, నా కుటుంబాన్ని స్థిరపరచు, లేక నా సామ్రాజ్యాన్ని స్థిరపరచు, లేక నా సైన్యాన్ని బలపరచు, లేకపోతే నా సామ్రాజ్యాన్ని విస్తరింపచ్చు, ఈ ప్రార్థనలు ఏమి లేవండి ఆయన దగ్గర. దేవా, ఒకటే నా మనసులో ఉంది, నా ధ్యాసంతా ఒకటే. ఏంటనంటే నేను చచ్చే వరకు నీ మందిరములో బ్రతికే ఆ ఒక్కటి చాలు వరం. అతను తెలుసు, దేవుని మందిరములో ఆయన ప్రసన్నతను చూడవచ్చట. ఏం చూడొచ్చమ్మా? ప్రసన్నతను చూడవచ్చు. మీకు ఒక విషయం చెప్పనా? దేవుని మందిరములో లేక దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతను చూచేవారు ఎవరైనా వారు పెళ్ళుమనట్లా పగిలిపోతారండి. ఈరోజు అలా పగిలిపోయి పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయాలతో దేవుని సన్నిధిలో ఎందుకు లేమంటే ప్రసన్నతను చూచే అలవాట్లు లోపించినాయి. దావీదు అంటాడు, నీ మందిరంలో నేను బ్రతికితే నీ ప్రసన్నత నేను చూస్తాను. ప్రసన్నతలు మనల్ని పగలగొడతాయి. ఉదాహరిస్తాను, వినండి ప్రియులారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక పెద్ద మనిషిలకు అన్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించిన వాడను, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అన్నాడు. నేను నశించితిని, నేను అండన్నైపోయాను, నేను కుప్పకూలిపోయాను, నా నట్లు బొట్లు ఊడిపోయినాయి, నేను ఆయన్ను చూచాను. అర్థమవుతాను చెప్పే మాట. దేవుని మందిరానికి వస్తాం, దేవుని సేవకులు వాక్యం చెబుతూ ఉండగా ఆ వాక్యం నుంచి దేవుని ప్రసన్నతను చూచు పగిలిపోవడం మనకు రావడంలా. మీ గుంటూరులోనే పుట్టిందో మంచి పాట, ఏమో చాలా దగ్గర పాడుకుంటాం ఈ పాట. ఆ పాట చాలా బాగుంటుంది. మరి ఎవరు రాశారో పెద్ద ఆయన నా పేరు తెలియటం లేదు, కానీ ఆ పాటలో ఇలా ఉంటుందన్నమాట. ఆ పాటలో ఏముంటుందో తెలుసండి? పగలని ఏవండి నేల పంటనివ్వలేదు, విరగని మేఘం వర్షింపలేదు. ఆ ఐడియాస్ని తీసుకొని అతను రాసిన పాటలో ఉంటుంది, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నన్ను విరువము యేసయ్యా. ఓ ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? మీరు ఆన్సర్ సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి 3 సార్లు అడిగా. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? ఒక్కడి భోజనం. వాళ్ళ అమ్మ కట్టించింది 5,000 మంది కట్టివ్వాల, ఒకడికి ఇచ్చింది. 5,000 మంది భోజనం అంటారేంటి? యేసయ్య చేతిలో పడి విరిగాయి కాబట్టి 5,000 కడుపులు నింపాయి. యేసయ్య చేతిలో విరిగిపోయాయి కాబట్టి 5,000 కడుపులు నింపాయి. అవి వాళ్ళ అమ్మ కట్టింది, అది ఒక్కడికే భోజనం. వింటున్నారా? విరిగితేనే ఇవ్వండి, దేవుని పిల్లలు విరిగితేనే ఫలించేది. దేవుని కూడా కావలసింది విరిగిందే కావాలి. పగలపోతే నేల పంటనివ్వదది, మేఘం విరగకపోతే వర్షించదది. దేవుని పిల్లలు దేవుని చేతుల పగలకపోతే వారు ఫలించలేరు. అందుకని దేవుని ప్రసన్నతను చూస్తూ పగలడానికి, దేవాని మందిరములో నీ ప్రసన్నతను చూచే భాగ్యము నాకివంతే చాలు. రెండో మాట అంటున్నాడు, నీ మందిరములు ఎందుకు నాకు కావాలంటే నేను గురించి ధ్యానం చేసుకోవడానికి. ధ్యానం చేసేవాడు దృక్పథాలు మారిపోతాయి. ఇంటికెళ్ళా చదవండి. 73వ కీర్తనలో ఆసాపు అనే భక్తుడు ఇవ్వండి మొదటి 16 చరణాలు చదవండి. అతని దృక్పథం పాడు దృక్పథమే.
చాలా చెడ్డ దృక్పథంతో బ్రతికినవాడు. 17వ వచనంలో దేవుని మందిరములోకి వెళ్ళి ఈ భక్తిహీనుల యొక్క అంతమను గురించి నేను ధ్యానం చేసిన తర్వాత నా దృక్పథం మారిపోయిందని బయటకు వచ్చంటాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, లోకములో నీవు నీవు నాకుండా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అంతకుముందు ఏమేమో కావాలనుకున్నాడు. భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, భక్తిహీనులు ధనవృద్ధి చేసుకుంటున్నారు, భక్తిహీనులు ఏ తెగులు పుట్టడం లేదు, భక్తిహీనులు పుష్టిగా ఉన్నారు, నేను నమ్ముకొని నాకేమొచ్చింది అని ఊసురోమన్న ఆయన దేవుని మందిరంలో కూర్చుని ధ్యానం చేసిన తర్వాత అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు. అతని దృక్పథమే మారిపోయింది. దేవుని మందిరములోని ధ్యానాలు మన దృక్పథాలు మారుస్తాయి. దేవుని మందిరములో మనం చూచే ఆయన ప్రత్యక్షతలు మన పగలగొడతాయి. ఇదొద్దు మనకి, ఏమంటే ఈ ఒకటొద్దు మనకి. దావీదు ఒకటినే తన ఒకటిగా దాని ధ్యాస అంతా ఒకటే. నేను చచ్చిపోయేంత వరకు నీ మందిరములో బ్రతికే ఆ భాగ్యము నాకివ్వు, నాకంతే చాలు. అక్కా చెల్లి తమ్ముడన్న వింటున్నారా? ఇది దావీదు ఒకటి, మరి నీ బతుకులో ఒకటేంటో అమ్మ వింటున్న. పౌలు ఒకటి చెప్పేశా ముందే, ఎందుకనంటే అదే ధ్యాసగా పెట్టుకొని బతికాడు కానీ ముందే చెప్పా. దావీదు ఒకటది, మరియు కూడా ఒకటి పెట్టుకుందట, యేసై చెప్పినాడు. ఇది కూడా మనం అలవర్చుకోవాలి. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో మీ కొరకు చదువుతాను చూడండి, 41వ వచనం ఇలా రాసి ఉంది. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దని తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియ ఒక్కటేంటనంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్యను సేవించడం. అమ్మా వింటున్నారా? యేసయ్య చెప్పిన మాట వినటం, యేసు ప్రభువుతో మాట్లాడుకోవడం, ఆయన్ని సేవించడం. ఒక విషయం మీతో చెప్పను, ఈరోజు క్రైస్తవులకు యేసయ్యను సేవించడం కంటే యేసయ్య యొక్క సేవలో పడిపోవడం ఇష్టం. యేసును సేవించడం వేరు, యేసయ్య యొక్క సేవ చేయటం వేరు. ఆ రెండింటిని విడగొట్టడం కొరకే యేసు ప్రభువారు ఒక స్థలంలో ఇలా చెప్పారు. ఇదే లూకాసు సువార్త 17వ అధ్యాయంలో. ఒక యజమానికి మేపేవాడు ఒకడు ఉన్నట్ట, పనివాడు దున్నేవాడు ఒకడు ఉన్నట్ట. వింటున్నారా? దున్నువాడు ఒకడు, మేపువాడు ఒకడు, ఇద్దరు పనులు ఉన్నారు ఒక యజమానికి. దున్నేవాడు పొలమంతా దున్నివచ్చు అంటున్నాడట. నీ పొలమంతా దున్నాను, ఇంటికి పోనా అంటే యజమాని అంటాడట, నా పొలములో నువ్వు నా యొక్క సేవ చేశావు, నాకేం చేశావు? నా పొలముకు నువ్వు సేవ చేశావు, నువ్వు నాకేం సేవ చేశావు? ఇప్పుడు నేను స్నానం చెయ్యాలి, నాకు నీళ్ళు సిద్ధం చెయ్యు. నేను భోజనం చెయ్యాలి, నాకు భోజనం సిద్ధపరచు. నేను అన్నపానాలు పుచ్చుకునే వరకు నా దగ్గర నుండి నాకు పరిచర్య చెయ్యు. అటు తరువాత వెళ్ళి నువ్వు అన్నపానములు పుచ్చుకుందువు కానీ ముందు నాకు సేవ చేయవయ్యా. నా పొలములో సేవ చేశావు, నాకేం చేశావు? అమ్మ తేడా కనబడిందా? ఇప్పుడు నేను స్నానం చెయ్యాలి, నాకు నీళ్లు పెట్టు. నేను భోజనం చెయ్యాలి, ఆహారం సిద్ధపరచు. నేను అన్నపానాలు పుచ్చుకోవాలి, నా దగ్గర నిలబడే పరిచర్య చెయ్యి. అప్పుడు తర్వాత వెళ్ళిపోదువు కానీ మీ ఇంటికి అన్నాడు. నువ్వు పొలం దున్నొస్తే నాకు సంతోషమా? నువ్వు నాకేం చేసావయ్యా? మేపేవాడు వచ్చాట, అయ్యా నీ గొర్రెలన్నీ మేపేసి దొడ్డిలో కట్టాను, ఇంటికి పోనా అంటే యజమాని అంటున్నట్టు, నా గొర్రెలకు నువ్వు సేవ చేసావు, నాకేం చేసావు? ఈరోజు చాలామంది ఏమైపోయామంటే, ఏమంటే సువార్త ప్రకటించడానికి అలా పొలాలు దున్నేస్తున్నాం. ఏమంటే మీలాగా కొంతమంది విశ్వాసాలు కూర్చుంటే గొర్రెలకు సేవ చేసేస్తున్నాం, కానీ ఆయన దగ్గర కూర్చుని అలవాట్లేదే. మీరు ఆయనకి సేవ చేయటం వేరు, ఆయన యొక్క సేవ చేయటం వేరు. ప్రభుకే పరిచర్య చేయటం వేరు, ప్రభు యొక్క పరిచర్య చేయటం వేరు. మార్త ఎంచుకున్న పని ప్రభు యొక్క పని. యేసయ్యతో పాటు 12 మంది శిష్యులండి. మొత్తం అంతా ఎంతమంది అయ్యారు? 13 అయ్యారు. మరొక 70 మంది వచ్చి అప్పుడే ప్రభువుతో మాట్లాడి అందరూ కలిసి వచ్చారండి. ఇప్పుడు 70 మంది. ఆ 70 మంది 13 కలిపితే 83 మనుషులు ఇంటికి వస్తే భోజనానికి హైరానా పడ్డం తప్ప అండి? కానీ ప్రభు అన్నాడు, నువ్వు నాకు భోజనం పెట్టడానికి, నాతో వచ్చిన వాళ్ళు భోజనం పెట్టడానికి తిప్పలబడుతున్నావు, కానీ నా దగ్గర కూర్చొని నాతో మాట్లాడుకుని నా మాట విని నాకు సేవ చేయడం నీ చేత కాలేదు.
మరియ ఉత్తమమైనది ఎంచుకుంది, మరి ఎంచుకున్నది ఉత్తమమైనది. ఆ ఒక్కటి ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. మన బ్రతుకులు ఎప్పుడైనా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనకి సేవ చేయడం చేతనగునా? ఆయన కొరకు ఆ పని చేస్తా, ఆయన కొరకు ఈ పని చేస్తా, ఆయన కొరకు అటు పరిగెత్తుతా, ఈయన కొరకు ఇటు పరిగెత్తుతా ఉన్నాయి. ఆయన పాదాల దగ్గర కూర్చునే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ప్రియులారా వినండి, ఒక 30 సంవత్సరాల కిందకి వెళ్ళి చూస్తే ఏమండి, ఘనముగా పరిచర్య చేసిన అనేకులు వారి సేవా జీవితాల్లో వారు దేవుని పాదాల దగ్గర కూర్చొని పనిచేశారండి. ఆయన పాదాల దగ్గర కూర్చొని పనిచేశారండి. చాలామంది వాళ్ళ ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. వారు ఎక్కువ సమయం దేవుని పాదాల దగ్గర కూర్చుని బ్రతికారండి. వాళ్ళు చేసినటువంటి పని ప్రభావం చాలా నిలిచింది మన వరకు. కానీ ఈ రోజున చాలామంది ఆయన పాదాల దగ్గర కూర్చుని అలవాటు పరుగులు పెట్టడమే, పరుగులు పెట్టడమే, పరుగులు పెట్టడమే. ఆయన పాదాల దగ్గర కూర్చుని అలవాట్లో ఏమంటే మనం లోపించినామనే విషయం మనం ఒప్పుకోక తప్పదు. దేవునికి స్తోత్రం. మార్తలాగా పనుల మీద పడలేదు ఆమె. ఏమండి, మరియ ఆయన పాదాల దగ్గర కూర్చొని, ఆమె స్థానం ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చదవండి, ఆ మరియ చోటు ఎక్కడంటే యేసయ్య పాదాల దగ్గరనే. ఆయన సేవించే అలవాటు నేర్చుకుంది ఆమె. ఇది మరియ ఒక్కటి. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నీ బతుకులో ఒకటేదో అడుగుదామని. అమ్మా, పౌలు బతుకులో ఒకటి, అన్యజనుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను రాజుల ఎదుటను ఆయన నామం భరించాలి. అదే నా ఒకటి. ఆ ఒకటే నా ముందు పెట్టుకున్నా. దావీదు ఒకటి, దేవుని మందిరములోకి వెళ్ళి ఆయన ప్రసన్నతను చూడడం, ఆయన సన్నిధిని ధ్యానం చేయటం, అదే నా బ్రతుకులో ఒకటి. మరియమ్మ జీవితంలో ఒకటేంటనంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాట వింటూ ఆయనతో మాట్లాడుకుంటూ సేవ చేయడమే నా బ్రతుకులో ఒకటి. ఇప్పుడు నేరుగా నీ ముఖం మీద అడుగుతున్నాను, ఆధ్యాత్మిక అభివృద్ధికి నీ బ్రతుకులో ఒకటేమిటో, ఆ ఒకటేదైనా కలిగి ఉన్నావా లేదన్నదే నా ప్రశ్న. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, మనసులో పడనివ్వండి. ఆధ్యాత్మిక అభివృద్ధికి అసంతృప్తి అవసరం, ఆధ్యాత్మిక అభివృద్ధికి ధ్యాస అవసరం. 2 చెప్పాను, 3 చెప్తాను. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఒక మార్గం ఎంచుకోవాలి. ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గం, ఒక డైరెక్షన్ మనం ఎంచుకోవాలి. ఒక డైరెక్షన్ మనం ఎంచుకోవాలి. పౌలు ఒక డైరెక్షన్ పెట్టుకున్నాడంట. ఏంటో డైరెక్షన్ చెప్తాను చూడండి. 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, అది నా ధ్యాస, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాను. ఇది నా మార్గం, నా డైరెక్షన్. అది వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడతాను. ఇక్కడ ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. అమ్మా వింటున్నారా? మతిమరుపు చెడ్డదా మంచిదా? మతిమరుపు చెడ్డదా మంచిదా? చెడ్డదా. అన్ని జ్ఞాపకం ఉంటే నీకు బీపీ షుగర్ అయిపోయి చచ్చి ఉండేదానివి. చాలా మర్చిపోయావు కాబట్టి ఇక బతుకున్నావు ఇక్కడ. కనుక మతిమరుపు చెడ్డదా మంచిదా అంటే ఏమంటే కొన్ని విషయాలకు చెడ్డది, కొన్ని విషయాలకు మంచిది. అలాగనే జ్ఞాపక శక్తి మంచిదా చెడ్డదా చెప్పండి. ఈడేమంటే ఏమంటారు అని లోలో పడుకుంటున్నా. జ్ఞాపక శక్తి మంచిదా చెడ్డదా? ఇది మంచి చెడ్డది. కొన్ని విషయాలకు మంచిది, కొన్ని విషయాలు చెడ్డది. అమ్మ వింటున్నారా? ఇక్కడ పౌలు ఎక్కడేదో నా జ్ఞాపశక్తి పోయిందని చెప్పడం లేదు. వెనుకొన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నానంటే నా గతంలో అవన్నీ మర్చిపోయానంటే జ్ఞాపశక్తి పోయిందని కాదు అక్కడ అర్థం. నేను గతములో నిలిచి ఉండను. ఐ డోంట్ రిమైన్ ఇన్ ద పాస్ట్. నేను గతములో నేను నిలిచి ఉండను. ఆ గతములో నేను నిలిచి ఉన్నానంటే చాలా ప్రమాదాలు వస్తాయి. మీకు కూడా చెప్తాను వినండి. మన కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకుందాం. కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే వెనక చూడడానికి కారులో ఎన్ని అద్దాలు ఉంటాయి? 3 అద్దాలు ఉంటాయి. ఆ డోర్కి ఏమో లెఫ్ట్ సైడ్ డోర్ ఒక అద్దం ఉంది, రైట్ సైడ్ డోర్ మీద ఇటు ఒక అద్దం ఉంది, నెత్తి మీద ఒక అద్దం ఉంది. ముందుకు చూడడానికి ఎన్ని అద్దాలు ఉంటాయి? ఒకటే అద్దం ఉంది. వెనక చూడడానికి ఉన్న 3 అద్దాలు అరిచెయ్యంత 3 ఉన్నాయండి. అంతే ఉన్నాయి. కానీ ముందుకు చూడడానికి ఏమున్నాయి?
ఒకటే ఉంది అద్దం, కానీ చాలా పెద్ద అద్దం ఉంది. డ్రైవ్ చేసేవాళ్ళు చిన్న అద్దాలు చూసుకుంటూ డ్రైవ్ చేయాలా, ముందు అద్దం పెద్ద అద్దం చూసుకుంటూ డ్రైవ్ చేయాలా? లేదు లేదు, నా అద్దాలని చిన్న అద్దాలే చూసుకుంటాను, ఇటు చూసుకుని తోలేడు అనుకో, ఇటు చస్తాడు, మనల్ని చంపుతాడు. చూడు, అప్పుడప్పుడు పర్వాలేదు, ఇలా చూసి తిప్పేయాలంతే, ఇలా చూసి తిప్పేయాలంతే, ఇలా చూసి ముఖం తిప్పేయాలంతే. దాంట్లో నిలిచి ఉండిపోకూడదు. ఈ సైడ్ మిర్రర్ మీద నిలిచి ఉన్నా ప్రమాదమే, ఆ సైడ్ చిన్న అద్దంలో నిలిచి చూసినా ఉండిపోయినా ప్రమాదమే, పై అద్దం అలా చూసుకొని ఉండిపోయినా ప్రమాదమే. చూడు అవసరాన్ని బట్టి, కానీ నువ్వు మార్చేయాలని దృష్టి పెద్దద్దం మీదనే దృష్టి పెట్టుకొని పోవాలి ముందుకి. అదండి పౌలు చెప్పే మాట. ఆ వచనానికి అర్థం అది. వెనుకున్న వాటిని మరిచి అంటే, నేను గతములో వెనుకున్న వాటిలో నేను నిలిచి ఉండిపోను. అమ్మా వింటున్నారా? ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవ సంఘం ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలనంటే గతములో నిలిచి ఉండకూడదు, ముందుకు వెళ్ళాలి. సరే, గతములో కొన్ని ఉంటాయి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. వాటిని మర్చిపోవడం నేర్చుకోవాలి. ఒకవేళ జ్ఞాపకం వస్తే పశ్చాత్తాపానికైనా జ్ఞాపకం చేద్దాం, లేదా కృతజ్ఞతలు చెల్లించడానికైనా జ్ఞాపకం చేసుకుందాం, కానీ ఊరికే జ్ఞాపకం పెట్టుకొని ఉండకూడదు. అవన్నీ అవేంటో వరుసగా లిస్ట్ ఇస్తాను చూడండి. గతములోవి మనం మర్చిపోయి ముందుకు వెళ్ళవలసినవి క్షమించబడిన పాపాలు. ఏంటమ్మా? ప్రభు దగ్గర రాగానే, ప్రభువా నేను చాలా పాపములు చేసిన దానను, కొన్ని జ్ఞాపకం వచ్చినవి కూడా పేరు పెట్టి మరి ఆ పాపం పేరు చెప్పి కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు క్షమించాడు. దాన్ని ఏం చేయాలి? మళ్ళీ మర్చిపోవాలి. కానీ కొంతమందికి మరుపు రాదు వాటి విషయమై. నేను చిన్నప్పటి నుంచి అది చేశాను, ఇది చేశాను, దేవుడు క్షమించినా కానీ తాము క్షమించుకోలేరు. 103వ కీర్తన 12వ వచనంలో భక్తుడు అంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో నాకును నా అతిక్రమములకు ఆయన అంత దూరం కలిగించాడని రాసింది. ఉందా లేదా అండి? అమ్మ అర్థమవుతుంది చెప్పే మాట. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో, నీవు దయగలిగి నా పాపములను నీ వీపు వెనక తట్టు పారవేశావు అని రాసి ఉంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో, మా పాపములను దోషమును సముద్రపు అగాధంలో పడేశావు అని రాసి ఉంది. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అంటున్నా, అది రాసి ఉంది. ఇన్ని వచనాలు నేను మర్చిపోతున్నాను, మీరు మర్చిపోండర్రా అంటే ఎంతసేపు చిన్న అర్థమే. చిన్నప్పుడు గోడ దూకాను, చిన్నప్పుడు సినిమాలు చూశాను, చిన్నప్పుడు సిగరెట్ తాగాను, చిన్నప్పుడు మందు కొట్టాను, చిన్నప్పుడు ఆడపిల్ల వెనకాల తిరిగాను, చిన్నప్పుడు ఆడ వెనకాల తిరిగాను. ఇక చచ్చే వరకు అవే జ్ఞాపకాలా నీకు? ప్రభు దగ్గర క్షమాపణ అడిగావుగా, ఆయన క్షమించాడుగా, అది మర్చిపోవడం నీ చేత కావాలి. అవి జ్ఞాపకం పెట్టుకొని ఉంచుకుంటే, వినండి ప్రియులారా, సాతానుడు నీ మనస్సాక్షి మీద దాడి చేసి నీవు దేవునిలో క్షమాపణానందం లేని మనిషిగా నిన్ను మార్చేస్తాడు. కనుక వినండి, ఫర్గెట్ యువర్ పాస్ట్ సిన్స్. నీ గతకాల పాపాలను క్షమించినాడు గనక ఆయనే మర్చిపోతానన్నాడు గనక మర్చిపో. అవి జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వు ముందుకు సాగలేవు. ఒకటి. రెండవది, గతకాలపు విజయాలు కూడా మర్చిపోవాలి. గతంలో కొన్ని విజయాలు వస్తాయి, అవే జ్ఞాపకం పెట్టుకొని కొంతమంది బతికేస్తుంటారండి. అమ్మ వింటున్నారా? గతకాలంలో అప్పుడు విజయాలు ఇచ్చారు, అప్పటికి అవి అయిపోయినాయి అంతే. ఎప్పటి సంగతి ఏదో ఇప్పుడు తేల్చుకోగాని ఆ రోజుల్లోనండి అంటే సాగదీసి మరి ఆ రోజుల్లో సంగతి మాకెందుకు, ఈ రోజుల్లో నీ భక్తి సంగతి చెప్పరాదంటే, మేము ఆ రోజులు ఎంత ప్రార్థన చేసేవాళ్ళము, ఆ రోజులు ఎంత సువార్తకి వెళ్ళే వాళ్ళము, ఆ రోజు ఎంత కానుకలు ఇచ్చేవాళ్ళము, ఆ రోజు నేను సాక్ష్యాలు చెప్పేవాళ్ళం. ఆ రోజుల్లోనండి. మా వైపు సామెత ఉంటుందిలేండి, మోటు సామెత. తాతలనాడు నేతులు తిన్నామని ఇప్పుడు మూతుల వాసన చూస్తే వచ్చేది నేతు కంపు కాదు, పాసికంపు వస్తుందిరా పాసిమకమోడా. తాతలనాటి నేతుల మాటలు చెప్పుకుని బతికేస్తారు కొంతమంది. అది చాలా ప్రమాదం. ఉదాహరించమంటారా మీకు? యెరికో మీదకి వెళ్ళారండి, యెహోషువ ఇశ్రాయేలు జయించారు. ఆ జయమును మర్చిపోలేక మేము దాన్నే జయించాం కాబట్టి హాయి పట్టణం ఎంత అని కొద్దిమందినే పంపించినాడు యెహోషువ. పంపిస్తే 36 మంది వచ్చారు. అమ్మ చనిపోయారుగా 36 మంది. ఆ చనిపోయిన తర్వాత ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, మా గుండెలు శత్రువుల మధ్యలో ఉన్నాము, 3000 మందిని పంపించాను, అందులో 36 మంది చచ్చిపోయారు, మా గుండెలు కరిగి నీరైపోతున్నాయి అని దేవుని మందసం దగ్గర కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు.
ఎందుకై తక్కువ మందిని ఎందుకు పంపించావు? పంపించమని దేవుడిని ఏమైనా అడిగావా? ఎంతమంది దేవుడు పంపించమని చెప్పాడు? ఎరుకోనే మేము జయించాం. ఇదెంత? ఎరుకోనే జయించాం, ఇదెంత? లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలలో ముంబైలో ఒక మీటింగ్స్ నన్ను పిలిచారు. వింటున్నారా లేదా మీరు? మీటింగ్ పిలిస్తేను నేను ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి మీటింగ్ ప్లేస్కి వెళ్ళే దారిలో చూస్తే ఏమా వింటున్నారా, రోడ్డు ఇటు పక్కన అటు పక్కన ఇటు చూసిన నా ముఖమే కనబడుతుంది. పోలీస్ స్టేషన్లో దొంగల ఫోటోలు పెట్టినట్టు, రైల్వే స్టేషన్లో దొంగల ఫోటోలు పెట్టినట్టు ఈ సభలకేంటో మా ఫోటోలు పెట్టి మమ్మల్ని దొంగలు చేస్తున్నారు. ఆ చెత్తగుండి మీద మేమే, ఆ చెత్తగుండి మీద మా ఫోటోని. ఏంటి ఫోటోలు లేకపోతే ఏమొస్తుందో కానీ, ఈ క్రైస్తవ సాంప్రదాయంలో వచ్చిన దౌర్భాగ్యం ఏంటో కానీ, ఫోటో లేకపోతే మీరు రారట. మీకు దండం. ఫోటోలు పెట్టి వెళ్ళకండే మహాతల్లి. దేవుని వాక్యం వినడానికి పోండి. అసలు పాంప్లెట్లు వేయకుండానే సభలు పెట్టుకోవాలి. మా సభలో ఫోటోలు ఉండవు, పాంప్లెట్లు ఉండవు, అసలు వాల్ పోస్టులే ఉండవు. మేము 28 సంవత్సరాలుగా మీ కూడికలు కలిగి ఉంటాం. ఒక్క ఫ్లైయర్ కూడా వేసే పని లేదండి, ఒక వాల్ పోస్ట్ వేసే పని లేదండి. ఒకసారి ప్రకాశాన్ని మీటింగ్ పిలిస్తే ఎవరు అన్నారట, అన్నగారు మీరు వస్తున్నారట కదా అంటే, అవును నేను వస్తున్నానంటే, ఇక్కడ సభ ఉన్నట్లేదండి, ఆ స్వామి గారు పాంప్లెట్ లేదు, వాల్ పోస్టులు పంచలేదు, చర్చికి ఏమో మా కరపత్రాలు కూడా మా పంపించలేదు, లేవన్నా సభలంటే. అదేంటి ఆ రోజుల్లో కొంచెం ఇవ్వండి, ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ తప్ప చేతుల్లో ఫోన్ లేవు కదా. ఈయన ఎక్కడో మీటింగులు ఉంటే సమాచారం అందక సభలు లేవు నేను ఎవడో చెప్పాడు, రావడం మానేశాడు ఈయన. పెద్ద నేను ఫోన్ చేశాను, అన్న ఎలా మీరు వస్తారు, మీరు రేపు ఉదయం ఎలా దిగుతారు అంటే, అదేంటి బ్రదర్ సభలు లేవంటగా, మీరు ఏది వేయలేదంట కదా అన్నారు. వేయడం ఏంటన్నా, మేము ఎప్పుడు ఏమి వెయ్యం. మా వాళ్ళు మేము పెట్టుకుంటేనే మా జనం ఎక్కువ, ఇంకేదో సంఘాలు పిలిచే అవసరం మాకేం పట్టింది. సంఘం మా సంఘాన్ని మేము పెంచుకోవాలి, వాళ్ళు ఇతర సంఘాలకు ఉపయోగకరంగా ఉండాలి. అన్ని సంఘాలు పిలుచుకొని మందిని కూర్చేసి వాళ్ళు భోజనాలు పెట్టి తంటాలు పడి ఐరానా పడి ఎక్కట్ల పడి పెద్ద సభలు పెట్టామని ఊరికే ఎవడు కాలు రగరేసుకోవడానికి దేవుని పని, మా యొక్క పేరు కొరకు చేసే పని మేము అట్లా చేయమన్నా. మేము పాంప్లెట్ల బ్రదర్ సారీ అండి, ఒక ఆయన మీ వైపు ఉన్న పాస్టర్ గారు పాంప్లెట్లు పంచలేదు, కరపత్రాలు వేయలేదు, సభలు లేవని అన్నాడండి, అందుకే నేను ఆగిపోతున్నాను అన్నాడు. పర్లేదులేండి అన్న, ఏదో చేసుకుంటాములేండి, మేము పెద్ద వర్రీగా ఎవరు రాకపోయినా మా పని మేము చేసుకుంటాం. స్పీకర్ని పిలుస్తాం, ప్రార్థన చేసి పిలిచాం, ఆయన రాలేదంటే దేవుని చిత్తం మీద ఉంటుంది, ఇంకెవరో వాడబడతాం అంతేగాని రాలేదు మా పీకపోయింది అనేది ఉండదు మా దగ్గర. ఎందుకంటే పాంప్లెట్లు వేయలేదుగా, ఫోటోలు పెట్టలేదుగా, ఫోటోలు ఉన్నాడు రాలేదని అడిగినోడు ఎవడు మాకు. వింటున్నారా లేదా? ఇక చూడండి, ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఎవరి మీటింగ్ కారులో పోతుండే ఎటు చూసినా కుడివైపు ఎడమవైపు ఎటు చూసినా మా ఫోటో కనపడుతుంది. నేను ఏంటండి ఇంత పబ్లిసిటీ చేశారన్నాను అంటే, ఇది 53వ సంవత్సరం తెలుగు మహాక్రైస్తవ సభలండి ముంబై పట్టణంలో. మేము ప్రతి సంవత్సరం చేస్తుంటామన్నా, చాలా సంతోషం అండి. మరింత పబ్లిసిటీ చేయడం ఎందుకో నాకు నచ్చలేదు, ఇన్ని ఫోటోలు అవసరం అండి, ఏంటండి ఇవన్నీ అన్నాను నేను. అన్న తర్వాత అన్నాడు, లేదండి చెయ్యాలండి, ఈ సంవత్సరం సభలకు మేము 12,000 మంది వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, రావచ్చండి అన్నాడు. వస్తే రానివ్వండి, కానీ ఇంత పబ్లిసిటీ ఇచ్చారు కదా, మీరు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా అన్నాను. అవసరం లేదండి, 52 సంవత్సరాలకు చేస్తున్నాం, ఇది 53 అని. ఏంటమ్మా, 52 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇవాళ ఉదయం ఫోన్ చేశారు ఆ సంఘ పెద్ద నాకు ఇక్కడికి వచ్చాక, ఇది 53 అండి అన్నాడు. ఇది 53 అయితే అయ్యింది, కానీ మీరు పోలీస్ పర్మిషన్ తీసుకోవలసిందండి అన్నాను. ఏం పర్వాలేదండి, అంతా మనోళ్ళేనండి, పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉంటారండి, మేము ఎప్పటి నుంచో ముంబై పట్టణంలో స్థిరపడిపోయామనంటే, నాకెందుకో ఏదో తప్పు చేస్తున్నామే అనిపిస్తుందండి అన్న. మీరేం భయపడక, నేనేం భయపడడం లేదండి, కానీ తప్పు విధానంలో వెళ్తుందేమో మీటింగ్ అని అనిపిస్తుంది అన్నాను. మొత్తానికి నన్ను హోటల్లో పెట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి మీటింగ్. వింటున్నారా లేదా? 4 గంటలకు సుమారు ఒక 2,000 మంది పైచులకు బజరంగ్ దళ వాళ్ళు ఎవడు విశ్వందు పరిషత్తులు మొత్తం వచ్చేసారు గ్రౌండ్లోనికి. వచ్చి మీటింగ్లు పెట్టడానికి వీల్లేదు. ఈ ఫోటోలు ఉన్నవాడు మాట్లాడితే మేము అస్సలు ఒప్పుకోం ముంబై పట్టణంలో. అందుకే నేను ఆ ఫోటోలు వేసుకోపోతాను, మీటింగ్కి వస్తానని చెప్తున్నాను కొంతమందికి. మీరు కష్టపడి పెట్టుకుంటారు, నా ఫోటో చూసి మా వాళ్ళు వెనకాల పడుతున్నారు ఈ మధ్య. అమ్మ వింటున్నారా? ఫోటోలు వేయొద్దురా బాబంటే వేస్తారు మనోళ్ళు. వింటున్నారా?
మొత్తానికేమో ఈ అబ్బాయి వచ్చి వాక్యం చెప్తే మేము ఒప్పుకోమన్నారంట. ఇవ్వండి, ఈలోగా ఒక ఆయన ఫోన్ చేసి, సంఘ పెద్ద బ్రదరు మీరు లగేజ్ అంతా సర్దేయండి, వేరే హోటల్లోకి మేము మారుస్తామన్నారు. ఏమైంది అంటానంటే, మీకు ఏదో జైంది తర్వాత చెప్తామంటున్నారు. ఎన్ని సంవత్సరాలు చేశారమ్మా? 53కి ఏమొచ్చింది? గతకాలపు విజయాల మీద ఆధారపడి బతకూడదు మనం. అప్పటికి దేవుడు విజయాలు ఇచ్చాడు, ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరానికి మన విజయాలు కూడా మన పోరాడమే, అంతేగాని గతకాలం అన్నీ ఇప్పుడు ఉంటాయని అనుకోవద్దు. 2024 ఉన్న పరిస్థితులు 2025 ఉంటాయని అనుకోవద్దు. నూతనమైన సవాళ్ళు ఉంటాయి, నూతనమైన సమస్యలు వస్తాయి, నూతనమైన అవకాశాలు వస్తాయి. ప్రభువును మహింపరిచే నూతనమైన పందామను నేర్చుకోవాలి, అంతేగాని ఆ రోజుల్లోనండి ఈ కబుర్లు చెప్పకండి. అందుకనే గతకాల పాపాలు మరవండి, గతకాలపు విజయాలు మరవండి, గతకాలపు అపజయాలు మర్చిపోవాలి. ఇదొకటి. మూడోది, గతంలో ఎక్కడో ఫెయిల్ అయిపోయాం, ప్రభు క్షమించి విఫలమైపోయామని ఒప్పుకున్నాం, ప్రభు క్షమించాడు, మళ్ళీ మర్చిపోవాలి. కానీ నేను ఓడిపోయాను కూర్చుంటే నువ్వు పైకి ఎప్పుడు వెళ్తావు? బెత్షెబాతో దావీదు పాపం చేశాడు, ఆమె భర్తను యుద్ధభూమిలో చంపించినాడు. నాతాను వచ్చి ఆ మనుషులు నీవే అన్నాడు, పశ్చాత్తాపడ్డాడు దావీదు, ప్రభు క్షమాపణ పొందాడు. ఎప్పుడైనా దావీదు మళ్ళీ బెత్షెబాతో చేసిన పాపం కానీ, ఊరియాను చంపిన నరహత్య కానీ జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికిన అలవాటు ఉందండి దావీదుకు. అయిపోయిందంతే. అది గతకాల పాపజయం మర్చిపోవాలంతే. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? పాపం మరవండి, విజయాలు మరవండి, అపజయాలు మరవండి. నాలుగోది చెప్తాను వినండి. ఏం మర్చిపోవాలనంటే, మనం ఇతరులకు చేసిన మేలు మర్చిపోండి. మనం ఎవరికో మేలు చేసి ఉంటాంగా, అది కూడా మర్చిపోకపోతే, అప్పుడు నేను అది ఇచ్చాను, ఇప్పుడు నేను ఇచ్చేసాను, అప్పుడు అది చేశాను. నీకెంత ఉంది కృతజ్ఞత దేవుని ఎడల? నీకు పెద్ద కృతజ్ఞత లేదు. నువ్వేదో చేసావంట, ఆమె కృతజ్ఞత చెల్లించలేదట అని మీద పడిపోతున్నావు. మర్చిపో. చేయగలిగే మేలు పొందారు వాళ్ళ మీద, ప్రైజ్ ద లార్డ్, అయిపోయింది అంతే. దాని ప్రతిఫలం పరలోకములో నాకు ప్రభు ఇస్తాడు అనుకునే వాళ్ళు మర్చిపోతారు. భూమి మీద నాకు ప్రతిఫలం రావాలనుకునే వాళ్ళు థ్యాంక్ యూ అని అవతల ఎప్పుడు చెప్తారని ఎదురు చూస్తుంటారు. అర్థమవుతుందా లేదా మీకు? ఎన్నొచ్చాయి ఇప్పుడు? పాపాలు మరవండి, విజయాలు మరవండి, అపజయాలు మరవండి, చేసిన మేలులు మరవండి. ఐదవ విషయం చెప్తాను, ఎదుటోడు చేసిన కీడులు మరవండి. తెలుసో తెలియకో కీడు చేశారు, అది కానీ మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకున్నావు అనుకోండి, నీ డైలాగ్ ఎలా ఉంటాయో చెప్పనా? వాళ్ళు చేసిన కీడులు జ్ఞాపకం ఉంచుకుంటే నీ దగ్గర నుంచి వచ్చే డైలాగులు ఎట్లా వస్తాయో తెలుసా? నాకు టైం రాదా, దులిపేస్తాను, కడిగేస్తాను, జాడించేస్తాను, తర్వాత ఆరబెట్టేస్తుంది, తర్వాత ఇస్త్రీ చేసుకొని బీరువులు పెట్టుకోబాడు. ఏం బుద్ధి లేని మాట్లాడండి వీళ్ళవి. వినండి, వాళ్ళు ఏదో కీడు చేసి తెలుసో తెలియకో కీడు చేశారు. నీకు చిన్నగా కోపం వచ్చింది, కోపం దగ్గర దాన్ని విరిచేసి ఉంటే బాగుని ఉండనిచ్చి, కోపానికి బాగా భోజనం పెడితే అది బలిసి ద్వేషంగా మారుద్ది. ద్వేషానికి మరి కొంచెం బాగా తిండి పెడితే అది బాగా బలిసి పగగా మారుద్ది. పగ కొంచెం భోజనం పెడితే దాన్ని బాగా బలిసి ప్రతీకారంగా మారుద్ది. ఇలా చాలామంది దేవుని పిల్లలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. కారణం ఏంటనంటే, కారణం ప్రతీకారం కాదు, ముందు పగ అయ్యింది. పగ కారణం కాదు, ముందు ద్వేషమయ్యింది. దానికంటే ముందు కోపం వచ్చింది. ఎవరో చేసిన కీడును కోపంతో రగిలిపోవడం అలవాటైపోయింది. ఇలాంటి వాళ్లకు శిలువ మీద యేసయ్య పలికిన మాటల్లో మొదటి మాట మీద ప్రసంగం చెయ్యమంటే, తండ్రి నీకు తెలుస్తాయి ఇలాంటివన్నీ. చెప్పండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగర గనక వీరు క్షమించమని రాగాలు తీసి మనం ప్రసంగం చేస్తాం. అమ్మా వింటున్నారా మీరంతా? మీరు వెనుక ఉన్నవి మరవటం చేత కాకపోతే, చిన్నద్దాలతో మీరు ముందుకు సాగుదామనుకుంటే మీరు ప్రమాదంలో పడతారు, అనేకుల ప్రమాదంలో పెడతారు. ఎన్నొచ్చాయి ఇప్పుడు మీకు? 5. 6 చెప్తాను వినండి. 6 ఇంకేం మరవాలంటే, గతంలో వచ్చిన సుఖాలు కూడా మర్చిపోవాలి. అప్పుడేవో సుఖాలు వచ్చాయి, అవి మర్చిపోకపోతే ఎట్లా అండి? కొంతమంది ఆ సుఖాలు మర్చిపోలేక ఇశ్రాయిల్ లాగా అంటుంటారు, ఐగుప్తు దేశంలో మేము తిన్న కూరాకుల జ్ఞాపకం వస్తున్నాయి, ఉల్లిగడ్డల జ్ఞాపకం వస్తున్నాయి, దుంపల జ్ఞాపకం వస్తున్నాయి, చేపల జ్ఞాపకం వస్తున్నాయి, మాంసం జ్ఞాపకం వస్తుంది. మీతో ప్రయాణం చేస్తే మాకు ఎప్పుడు పెట్టేది మన్నాయే. ఏ జ్ఞాపకం వస్తున్నాయి ఏంటంటే వాళ్ళకు?
గతంలో వాళ్ళు తిన్నవన్నీ జ్ఞాపకం వస్తున్నాయంట. అవి ఇప్పుడు లేవని సనగడం మొదలుపెట్టారు వాళ్ళు. అప్పటికి ఆ సుఖం ఇచ్చాడు, అనుభవించావు, సంతోషం. అవి ఇప్పుడు లేవు, దాన్ని జ్ఞాపకం చేసుకుని ముర్రోమని ఏడవద్దు. ఇవన్నీ మర్చిపోవడం అలవాటు లేకపోతే చిన్నద్దాలతో ప్రయాణం చేస్తున్న వ్యక్తి అవుతావు. నువ్వు చూడవలసింది పెద్దద్దం, నీ ముందున ఏదో ఉంది, దాని కొరకు మనం ప్రయాణం చేయాలి. ఆధ్యాత్మిక అభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి అసంతృప్తి అవసరం ఒకటి చెప్పాను, ధ్యాస అవసరం చెప్పాను, తర్వాత మార్గం ఒకటి అవసరం అది చెప్పాను. నాలుగోది చెప్తాను రండి. నాలుగోది పౌలు ఏమంటాడనంటే, ఆర్జబో ఫిలిప్పీ సంఘమా, మీరు చాలా బాగున్నారు, కానీ నేను క్షమాభివృద్ధి నొందడానికై నేను చేస్తున్న ప్రయత్నమే మీతో చెబుతున్నాను, అది చెయ్యండి. 14వ వచనంలో చూడండి ఏమంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపున కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. ఏమంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి అమ్మ వీట నాలుగోది ఏంటో తెలిసింది, దృఢ నిశ్చయం, డిటర్మినేషన్ అవసరం. వింటున్నారా? డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలి, మొదట చెప్పాను. ఒక డివోషన్ ఉండాలి, ధ్యాస, అది చెప్పాను. ఒక డైరెక్షన్ ఉండాలి, అది చెప్పాను. ఒక డిటర్మినేషన్ ఉండాలి, ఒక దృఢ నిశ్చయం ఉండాలి. ఏమిటండి పౌలు పెట్టుకుని దృఢ నిశ్చయం అంటే, ఏమంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని నేను గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. అమ్మ వినండి, ఇందులో పరుగుంది, దానికంటే ముందు పిలుపు ఉంది. పరుగు తరువాత ఒక ప్రతిఫలం ఉంది. పిలుపును గుర్తెరుగు, పరుగును నీవు సాగించు, ప్రతిఫలము కొరకు ఎదురు చూడు. అమ్మ వింటున్నారా? పిలిచిన దేవుడిని ప్రేమించు, పరిగెత్తుతున్న విశ్వాసంతో పరిగెత్తు, నీ కొరకు సిద్ధపరచబడి ఉన్న ఆ ప్రతిఫలం బహుమానం కొరకు నిరీక్షించు. మెట్టుకు నీ జీవితంలో ప్రేమ, విశ్వాసము, నిరీక్షణతో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సాగించు. నీ పిలిపేదో నువ్వు ఎరగకపోతే, నీ పరుగేదో నువ్వు పరిగెత్తకపోతే, ఒక బహుమానం కొరకు నీకు నిరీక్షణ లేకపోతే, నీకు దృఢ నిశ్చయం ఉన్న క్రైస్తవుడవని ఎట్లా చెప్పుకోము? ఎలా చెప్తాను వినండి. పిలుపు గొప్పదే అమ్మ, వింటున్నారా? పిలుపు గొప్పదే, పరుగు చాలా కష్టతరమైనదే, కానీ ప్రతిఫలం చాలా ప్రశస్తమైనది ఉంటుంది. చెప్పడం పిలుపు ఏంటి? గొప్ప ఉన్నతమైన పిలుపు, ఇది గొప్ప పిలిపే. పరుగు చాలా కష్టతరమే, పరిగెత్తు. ఏమంటే ప్రతిఫలం అది చాలా ప్రశస్తమైనది, దేవుడు నీ కొరకు ఉంచుతాడు. ఈ దృఢ నిశ్చయంతో బ్రతకాలి. నా పిలుపుని ఎరుగుతూ, నా పరుగులో నేను పరిగెత్తుతూ, ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తూ నా ఆధ్యాత్మిక యాత్రను సాగిస్తున్నాను. ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేర్చుకోండి. ఈ దృఢ నిశ్చయం కలిగి ఉండడం మీరు నేర్చుకోండి. ఒక విషయం చెప్పాలి మీకు, క్రైస్తవులు నిర్ణయాలు చేయడం చేస్తున్నారండి, తీర్మానాలు చేయడం చేస్తున్నారండి, దృఢ సంకల్పాలే లోపిస్తున్నాయండి. నిర్ణయాలు, తీర్మానాలు వాక్యం విన్నాక చేస్తుంటాం, అవి ఎగిరిపోతుంటాయి, కానీ దృఢ సంకల్పం ఎగిరిపోదు. ఎక్కడో యోధా దేశంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటివి తినకూడదు అని వాళ్ళు బోధించబడ్డారు. అప్పుడే దృఢ సంకల్పం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు పరాయి దేశంలోకి వచ్చి పరాయి దేశపు రాజు దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ వచ్చినా కానీ రాజు భుజించు ఆహారమును పుచ్చుకొని మమ్మల్ని మేము అపవిత్రం చేసుకోమని వారు ఒక దృఢ సంకల్పం చేసుకుని నిలబడ్డారంట. ఈరోజు క్రైస్తవుల దగ్గర దృఢ సంకల్పాలేవి? నిర్ణయం చేశానండి, నీరు గార్చేస్తున్నా, తీర్మానం చేశానండి, తెల్లారిపోతుంది. అది దృఢ సంకల్పాలేవి? దేవుని కొరకు ఈ సంవత్సరం ఇదండి నా దృఢ సంకల్పం. నేను ఒక స్థలానికి పోయాను, మీ ఊరు దగ్గరే వెళ్ళండి, అడగండి ఊరి పేరు. ఏమంటే అక్కడ వచ్చి వాక్యం చెప్తూ న్యూ ఇయర్ మీటింగ్స్ ఆరంభంలోని మీరు నూతన సంవత్సరంలో మీరు ఏం తీర్మానాలు చేశారు అన్నాను నేను. ఒక బ్రదర్ గారు అన్న, బ్రదర్ ఈ సంవత్సరం అంతా నేను బాగా బైబిల్ చదవాలని నేను తీర్మానం చేశాను అన్నాడు. జనాలంతా చేతులైతే దేవునికి స్తోత్రం అన్నారు. ఇక వస్తుంది వెనకాల డైలీ హలేలు అని అరిచేశారు. విన్నాను. అంతేనా ఇంకేమైనా ఉన్నాయంటే మరో సిస్టర్ గారు అన్నారు, బ్రదర్ ఈ సంవత్సరం అంతా బాగా ప్రార్థన చేద్దామని తీర్మానించుకున్నానంది. మళ్ళీ దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ కొట్టినారు వీళ్ళంతా. వింటున్నారా లేదా మీరు? నేను కొంచెం తొందరపడి ఒక మాట అన్నాను, బరితెగించేమన్నాను. ఎంతకంటే దిక్కుమాలిన తీర్మానాలు ఏమి లేవా మీ దగ్గర అన్నాను. బైబిల్ చదవడం దిక్కుమాలిన తీర్మానమా? ప్రార్థన చేసుకోవడం దిక్కుమాలిన తీర్మానమా? ఈ మంచి తీర్మానాలు తీసుకుంటే ఇంతకంటే దిక్కుమాలిన తీర్మానాలు ఏమి లేవంటాడంటే శ్రీకాకుళమోడని కళ్ళు గుడ్ల గొప్పలా చేసేట్లు చూస్తుంది ఒక్కొక్క అక్క.
ఎందుకు నేను ఆ మాట తెగించన్నానంటే, వినండి, కోప్పడకండి అని వాళ్ళతో చెప్పాను. ఏమన్నానంటే, మీరు దినానికి 3 పూటల తింటారు. ఉదయం 8 గంటలకు టిఫిన్ అయిపోవాలి, మధ్యాహ్నం 12:30 లోపు 1 గంట లోపు మధ్యాహ్నం భోజనం అవ్వాలి, రాత్రి 8 గంటల లోపు రాత్రి భోజనం అవ్వాలి. దినమునకు 3 మార్లు తింటానని ఎప్పుడైనా తీర్మానం చేసి తింటున్నారా? మాట్లాడరే లేదు. అది లైఫ్ స్టైల్ అండి, అది లైఫ్ స్టైల్, జీవన శైలి. దానికి తీర్మానాల నుండి మనమే తినడం లేదు కదా. నేను ముక్కుతో గాలి పీలుస్తాను, ముక్కుతో గాలి వదులుతాను అని తీర్మానం చేసుకొని ఉశ్వాస నిశ్వాసాలు చేస్తున్నారండి. అది లైఫ్ స్టైల్ అండి. శరీరానికి ఆహారం తినడానికి తీర్మానాలు లేవు. 3 పూటల మస్తుమెక్కి దిమ్మకొక్కలా తయారవుతున్నా. నేను ఏటేసి వండితే 70 మంది తినొచ్చు నన్ను కూడా. నేను ఒక ఏటేసి వండేస్తే 70 మంది సరిపోతాం మనం. ఎవడి శరీరం పెంచుకోవడానికి తినడానికి తీర్మానాలు లేవు, శరీరంతో బ్రతకడానికి గాలి పీల్చుకోవడం వదలడానికి తీర్మానం లేదు. మరి ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం చదవడం, అది భోజనం లాంటి దానికి తీర్మానం ఎందుకండి? అది మన జీవనంలో ఒక భాగం అయిపోవాలి కదా. ప్రార్థన చేయడం అది ఊపిరి వదలడం, ఊపిరి పీల్చడం లాంటిది కదా. దానికి ఒక తీర్మానం ఏంటండి? అది మన జీవన శైలిలో భాగం అయిపోవాలి కదా. చేతనైతే ఈ సంవత్సరానికి, వింటున్నారా లేదా, 12 నెలలు, నెలకు 2 సాక్ష్యం చెప్పి ఒకరికైనా మందిలో తీసుకుని వచ్చి ఈ సంవత్సరం 12 మందిని ప్రభువులో నడిపిస్తాను. అవండి తీర్మానాలు. ఇలాంటివి రావు. సేవలో గత సంవత్సరంలో నేను కొంచెం దశమాకు కూడా సరిగా ఇవ్వలేకపోయిన దొంగనైతేని, ఈ సంవత్సరం దేవుని సేవను దృష్టిలో పెట్టుకొని దేవుడు కలిగించిన దాన్ని పొదుపు మరీ చేసి దేవుని సేవ కొరకు నేను ఇస్తాను. అదండి తీర్మానాలంటే. బైబిల్ చదువుతాను తీర్మానం, ప్రార్థన చేస్తాను తీర్మానం. అంటే ఈ తీర్మానాలు కూడా నిలకడ ఉండదు. మళ్ళీ చెప్పన ఈ తీర్మానాలు ఎట్లుంటారో. జనవరి 1వ తారీఖున తీర్మానం చేశారుగా రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో. ఎవడు జనవరి 1వ తారీఖు ఆదికాండం 1వ అధ్యాయం చదివేశారు. అబ్బా, సృష్టి కార్యం ఎంత బాగా అర్థమైందో, ప్రైజ్ ద లార్డ్ అనుకున్నారు. జనవరి 2వ తారీఖు ఆదికాండం 2వ అధ్యాయం చదివేశారు. అబ్బో, దేవుడు విశ్రాంతి, పని, వివాహము చాలా మంచి విషయాలు నేర్పించాడు దేవుడు అన్నారు. జనవరి 3వ తారీఖు 3వ అధ్యాయం చదివేశారు ఆదికాండం. తర్వాత ఎలా మనుషుల పతనమైనాడు, దేవుడు ఎలా నిబంధన చేశాడో బలి దేవుడు మాట్లాడాడు అన్నారు. ఆదికాండం 4వ అధ్యాయం జనవరి 4వ తారీఖు చదివేశారు. ఎలాగ కుటుంబం విచ్ఛిన్నమైపోయిందో అర్థమైపోయింది, దేవుడు బాగా మాట్లాడాడు అన్నారు. జనవరి 5వ తారీఖు వచ్చింది. ఆదికాండం 5వ అధ్యాయం చదువుతున్నారు. ఆడికిడి పుట్టాడు, ఈడిగడి చచ్చాడు, ఆడికిడి పుట్టాడు, ఆడికడి చచ్చాడు, ఆడికిడి పుట్టాడు, ఈడి చచ్చాడు. బోరు కొడుతుంది 5వ తారీఖు. పక్కన పెట్టి ఇప్పుడు జనవరి 6వ తారీఖు వచ్చింది. మళ్ళీ ఎక్కడ మొదలెట్టాలి? మళ్ళీ ఆదికాండం 5వ అధ్యాయం చదవాలి. మళ్ళీ ఏం చదువుతావు, నిన్నే బోరు కొట్టింది. అందుకే పాత నిబంధన కొత్త నిబంధన మొదలెడతాను అని మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదలెట్టారు. 1వ అధ్యాయం చదవగానే అబ్రాము, ఇస్సాకును కన్నీ మళ్ళీ అలాంటివి వచ్చాయి. పక్కన పెట్టి అంటే జనవరి 1వ తారీఖు తెల్లవారుజాము తీసుకున్న తీర్మానం, నిర్ణయం 6వ తారీఖుకి నువ్వు ఎగరబెట్టేశావు. అమ్మ అర్థమవుతుందా? నేను అందుకనే క్రైస్తవులు తీర్మానాలు చేయడం, నిర్ణయాలు చేయడం నాకు ఎందుకు ఇష్టం కూడా. దృఢ సంకల్పం చెయ్యి. ఒక దృఢ నిశ్చయంతో బతకడానికి తీర్మానించు. అది క్రైస్తవ భక్తిగా. తీర్మానించానండి, నిర్ణయాలు తీసుకున్నానండి, నిర్ణయాలకేమో నీరు గారుస్తున్నావు, తీర్మానాలు తెల్లారగొడుతున్నావు. పౌలంటాడు, నేను దృఢ సంకల్పంతో బ్రతుకుతున్నాను. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు మేము దృఢ సంకల్పం చేసుకున్నాం. బైబిల్లో దేవుని కొరకు బ్రతికిన వారి దగ్గర డిటర్మినేషన్స్ ఉన్నాయండి, దృఢ సంకల్పాలు ఉన్నాయండి. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని నేను గురి యొద్దకే నేను పరిగెడుతున్నా. అది నా దృఢ సంకల్పం. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఏంటి నీ దృఢ సంకల్పం భక్తిలో? క్రైస్తవ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘమంతా కలిసి ఒక దృఢ సంకల్పంలోకి రావాలి. ఒక దృఢ సంకల్పాలు ప్రభు కొరకు చేయాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇవ్వండి, ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైనది అసంతృప్తి, సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైంది ధ్యాస, సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైంది మార్గం, సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైంది దృఢ సంకల్పం. 5వ మాట చెప్పి ముగిస్తాను. సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైనది క్రమశిక్షణ. చూడండి 15-16 వచనాలు ఏమన్నాడు? కాబట్టి మనలో
ఫిలిప్పి 3:15-16 వచ్చిన. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గుర్చైనను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియో దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ప్రియులారా, వినండి, డిసిప్లిన్ అవసరం. అక్క చెల్లి వింటున్న క్రమశిక్షణ అవసరం. అపోస్తలుడైన పౌలు తన్ను తాను పరుగు పందెములో పరిగెత్తేవానిగా పోల్చుకున్నాడు. అలాగనే ఎవడి జట్టైన వానిగా పోరాటం చేసేవాడుగా తను తనించుకున్నాడు. పోరాటం చేసే యోధుడైనా పరిగెత్తేటువంటి క్రీడాకారుడైనా ఈ పని చేయడానికి వారు క్రమశిక్షణతో వారు అభ్యాసం చేస్తారండి. వారికి ఒక డిసిప్లైన్ ఉంటుంది. తినడానికి ఒక డిసిప్లైన్ ఉంటుంది, పని చేయడానికి ఒక డిసిప్లైన్ ఉంటుంది. ఉదయాన్నే గ్రౌండ్కి వెళ్ళి పరిగెత్తాడు, లేదా గ్లౌజులు తొడుక్కొని ప్రతిరోజు ఉదయాన్నే ఎవడి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎందుకని తెలుసండి? క్రమశిక్షణ. పరిగెత్తేవానికి క్రమశిక్షణ అవసరం, పోరాడేవాడికి క్రమశిక్షణ అవసరం. నేను పరిగెత్తేవాడిని, పోరాడేవాడిని, క్రమశిక్షణతోనే బ్రతుకుతున్నాను. ఓ ఫిలిప్పీ సంగమా, ఏది నీ క్రమశిక్షణ? క్రైస్తవులకు ఉండవలసిన క్రమశిక్షణలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒకటి, నీ శరీరమును నలగొట్టుకుంటూ బ్రతకడం. 1 కొరింథీ 9వ అధ్యాయంలో క్రమశిక్షణతో బ్రతుకుతున్న భక్తుడు ఇలాగన్నాడు. ముగించేస్తాను, సమీపోయింది కనుక. 1 కొరింథీ 9వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. 9వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 26-27 వచనాలు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని నేను లోపర్చుకుంటున్నాను. క్రమశిక్షణతో భక్తి చేసేవారు శరీరాన్ని నలగొట్టుకుంటారు, శరీరమందు శ్రమ పడతారు. అమ్మ వింటున్నారా? పేతురు భాషలో ఇంకా బాగా చెప్పాడు. 1 పేతురు 4వ అధ్యాయం, ఇది చివరి వచనం, ఇంకా చూపించను అయిపోయింది. 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తారా? క్రీస్తు శరీరమందు శ్రమపడను గనక మీరును అట్టే మనసును ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసనం అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకొనుచున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేకయుండును. శరీరము నలగొట్టుకునేవారట దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతారట, మనుజాసను అనుసరించి నడుచుకున్నారట, పాపముతో జోలిక ఏమీయో లేక ఉంటారట. అబ్బుందా క్రమశిక్షణ? దేవుని కొర పవిత్రంగా జీవించడానికి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి క్రమశిక్షణ కలిగిన బ్రతుకు అలవాటైందంటారా? శరీరంలో ఏవండి కోరికలు ఉంటాయి, అవి రేగుతూనే ఉంటాయి. దాన్ని నలగొట్టుకుంటూ బ్రతకపోతే మనం పవిత్రంగా జీవించలేం. నేను ఒక దైవజనుని గురించి ఇలా చదివాను. ప్రియులారా, అతను యేసుప్రభు నమ్మకమునుపు ఏమండి అతను స్త్రీలోలుడు. వ్యభిచారి వేరు, స్త్రీలోలుడు వేరు. వ్యభిచారం అంటే ఎవరొక అమ్మతో వ్యభిచారం చేస్తాడు, వ్యభిచారం అంటే ఎవడో ఒకటితో వ్యభిచారం చేస్తుంది. కానీ స్త్రీలోలుడు అంటే వయసుతో కానీ వరసతో కానీ వీడికి నిమిత్తం లేదు. వాడు శరీరంలో కోరిక రేగితే దాన్ని తృప్తిపరచుకోవడానికి ఎవరితోనైనా పోతాడు వీడు. యేసుప్రభు నమ్మకమునుపు ఇతడు ఒక స్త్రీలోలుడంట. వాళ్ళమ్మ చాలా ప్రార్థన చేసింది వాడు మారు మనసు కొరకు. దేవుని మహాదయని బట్టి మారు మనసు పొందాడు. తర్వాత దేవుని వాక్యం నేర్చుకొని ఎదిగి అతనికి ప్రపంచ క్రైస్తవ్యం పేరిచ్చింది. ఏంటో తెలుసు? సెయింట్ అంది. సెయింట్ అగస్టిన్. స్త్రీలోనుడు కాస్త సెయింట్ అయిపోయాడు. అతను తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నది, మా అమ్మ కన్నీటి ప్రవాహంలో నేను క్రీస్తు వరకు కొట్టుకొని వచ్చాను అన్నాడు. అమ్మ ఎంత ప్రార్థన చేసిందో ఎరుగుదును. ఆమె కన్నీటి ప్రవాహంలో క్రీస్తు దగ్గర కొట్టుకొని వచ్చానన్నాడు. సరే, అవన్నీ ఇప్పుడు చెప్పాలనుకోవటం లేదు. కానీ ఆయన ఒక మారు తను ఎప్పుడూ పోయి ఒక వీధి నుంచి పోతున్నట్ట. ఎప్పుడు ఆ వీధిలోకి వచ్చినా ఒక అమ్మింటికి పోతాడు. అమ్మింటికి పోతే అమ్మింట్లో గడుపుతాడు, తర్వాత పోతాడు అక్కడి నుంచి. ఆ రోజు రక్షించబడ్డాడుగా, ఆ వీధిలోంచి పోవలసి వచ్చింది కానీ ఇంటికి పోలే. ఎవరో పోయి చెప్పారంట దానికి. అదేంటే అగస్టిన్ ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నాడు అంటేను ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే అగస్టినే వెళ్ళిపోతున్నాడు. పిలిచిందంట, అగస్టిన్ అంది. వెనక తిరిగాడు, ఒక నవ్వు నవ్వాడంట, మళ్ళీ ముందుకు పోతున్నాడు.
ఇంకేమొచ్చింది, పిలవకుండానే నా గుమ్మం ఎక్కి నాతో గడిపినోడు ఈరోజు పిలుస్తున్నా పోతున్నాడేంటి అనుకొని మళ్ళీ గట్టిగా పిలిచిందంటే అగస్టీన్ అంది. మళ్ళీ వెనక తిరిగి చూచాడు, ఒక నవ్వాడు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాడంట. నాకంటే అందమైన పిల్ల దొరికిందా, నాకంటే వీడి కింద పెట్టుబడి పెట్టే డబ్బునదో దొరికిందా వీడికి, పోతున్నాడు అనుకొని బయటకు వచ్చి చప్పట్టు ఒకటి పిలుస్తుంది. ఏయ్ అగస్టీన్, నేనే పిలుస్తున్నాను అందట. వెనక తిరిగి ఇప్పుడు స్వరమెత్తి ఒక మాట అన్నాడు. ఇంగ్లీష్లో అంటారు, ఓ లేడీ యూ మే బీ షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ అంటూ పోయాడంట వెనక్కి. ఓ అమ్మ, నువ్వేమో కానీ నేనైతే ఆయన్ని కాను. అది శరీరం నలగొట్టుకొని బ్రతికే బ్రతకు. శోధన మీదకు దాడి చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కోరికలను చంపుకొని వినండి, పవిత్రంగా జీవించే వినండి ప్రియులారా, క్రమశిక్షణ గల జీవితం అది. నన్ను మన్నిస్తే చెప్తాను, ఈరోజు క్రమశిక్షణ వదిలేసి, ఆధ్యాత్మిక క్రమశిక్షణలు వదిలేసి యగాదిగా బతకడం అలవాటు చేసుకొని పవిత్రత లేదు, ఆయనకు మహిమ తెచ్చేది లేదు, మనం మేలు పొందేది లేదు అన్నట్టుగా మన జీవితాలు మారడం చాలా విచారకరం. అయినా ప్రభు ప్రేమించమంతా మాట్లాడుతున్నారు. సంగమగా మీరు క్షమాభివృద్ధిని పొందాలనంటే 5 సూత్రాలు పాటించండి. మొదటిదేమో అసంతృప్తి కలిగి ఉండండి, రెండవదేమో ధ్యాస కలిగి ఉండండి, మూడవదేమో మార్గాన్ని ఎంచుకోండి, నాలుగవదేమో దృఢ నిశ్చయం కలిగి ఉండండి, ఐదవది క్రమశిక్షణ అలవర్చుకోండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే అవకాశం వెసులుబాటు ఉన్నవారు మోకరించండి. మోకరించే వెసులుబాటు శరీర సాకారం ఉంటే, శరీరం సమ్మతిస్తే మోకరించండి. సహోదరునిగా, దేవుని సేవకునిగా సుమారు 1:45 నిమిషాలు మీ ముందు నిలబడి చెప్పాను. మీరు కూడా శ్రద్ధగా విన్నారు, మీకు వందనాలు. మీరే నా కిరీటం, మీరే నా అతిశయం, మీరే నా అపేక్ష, మీరే నా ఆనందం అని ఒక సంఘానికి చెప్పిన భక్తుడు. సంఘం అంటే ఎవరుండాలో ఉన్నారు అక్కడ. సంఘం ఏ పని మీద ఉండాలో ఆ పని మీదనే ఉంది. సంఘం ఏమి కలిగి ఉండాలో దాతృత్వం కలిగి ఉంది. అయినప్పటికీ భక్తుడు చెప్తున్నాడు వాళ్లకు, నేను క్షేమాభివృద్ధి పొందాలనుకుంటున్నాను, మీరు కూడా క్షేమాభివృద్ధి పొందాలని మీతో చెప్తున్నాను. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆరోగ్యకరమైన అసంతృప్తి కలిగి ఉండండి. దేవునిలో సంతృప్తి, అది చాలు, సంతోషం. కానీ మీ ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తి కలిగి ఉండండి. 25 సంవత్సరాల సేవకుడు, సేవలో 7 ఉద్యోగాలు చేసిన వాడు, నేనింకా ఎరగలేదు అంటున్నాడు, నేనింకా పట్టుకోలేదు అంటున్నాడు, నేనింకా గెలవలేదు అంటున్నాడు, నేనింకా పొందలేదు అంటున్నాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఏదో సాధించేశాను అనుకుంటున్నావేంటి? అప్పుడే నీ లోపల ఏదో ఉండకూడని సంతృప్తి వచ్చేసింది, ఉండవలసిన అసంతృప్తి లోపించింది. గుర్తిస్తావా? నీ బ్రతుకులో నీ ఒకటేంటో నీకు ఇంకా తెలిసి రాలేదు. పౌలుకు తెలుసు తన ఒకటేంటో, దావీదుకు తెలుసు తన ఒకటేంటో, మరియమ్మకు తెలుసు తన ఒకటేంటో. నీ ఒకటేంటో నీకు తెలుసా? సరైన మార్గం ఎంచుకున్నాడు. వెనుకొన్న వాటిలో నేను నిలిచి ఉండను, ముందున్న వాటి కొరకే వేగిరి పడతాను, ఏది మరవాలో అది మరుస్తాను, దేని మీద గురి పెట్టాలో దాన్ని గురి పెడతాను. వచ్చిందా ఈ ఆధ్యాత్మిక అనుభవం? నోర్లు తెరవండి, మీ చిన్న స్వరంతో ప్రార్థన చేసుకోండి. మీ నోటి స్వరం మీ చెవికి వినబడేలా ప్రార్థన చేసుకోండి. ఏకాగ్రత వస్తుంది. దృఢ నిశ్చయాలు ఉన్నాయా? దృఢ సంకల్పాలు ఉన్నాయా? తీర్మానం చేస్తున్నావు, తెల్లారిపోయింది. నిర్ణయాలు చేశావు, అది ఎగరగొట్టేసుకున్నావు. ఒక దృఢ నిశ్చయం చెయ్యి, ఒక దృఢ సంకల్పంలోనికి రా. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణతో బ్రతకడానికి తీర్మానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం, ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. అపవాది అయినా సాతాను గర్జించు సింహం వల్ల వచ్చిన, అపవాది అయినా సాతాను
గర్జించు సింహం వల్ల వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవా